హరి ఓం. మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ. అమ్మా, ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలనిమిడించు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలనిమిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, 10 కోట్లకైనను పడిపోని ప్రేమ. పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలనిమిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. శ్రీకృష్ణలీలల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. రేపు మనం చెప్పుకుంటాం దాన్ని. వాడ ప్రహ్లాద చరిత్ర ముగించు. రోటికి కట్టేసింది కదా తల్లి. నారదుడికి ఆశ్చర్యమైందిట. ఈయన రోటికి కట్టేయడం ఏమిటి, ఈయన 3 జగాలు లోపల కట్టుకున్నాడు, ఈయన కట్టేయడం ఏమిటి, అసలు ఎలా కట్టుబడ్డాడు మనిషి. ఈ కట్టేసిన స్థితిలో భగవంతుడు ఎలా ఉంటాడో చూడాలని ఆయన భూలోకానికి వచ్చాడు. వస్తే నారదుడికి తెలుసు కదా, యశోద కంటే తెలియదు ఈయన దేవుడని. కానీ తెలిసినా కూడా దేవుడు కావడం కంటే నా బిడ్డ కావడమే ముఖ్యం అనుకుంది ఆవిడ. దేవుడని చెప్పినా ఆవిడ నమ్మే స్థితిలో లేదు. నాకు వద్దు, నాకు చెప్పొద్దు ఆ విషయం, మా అబ్బాయి అంతే. ఇక్కడ అబ్బాయి అంటే ప్రేమించినట్టుగా, అమ్మాయి అంటే ప్రేమించినట్టుగా దేవుడు అంటే ప్రేమించం మనం. నెతిమి కొబ్బరికాయ కొడతాం, దేవుడికి అన్నం మీద. కానీ పిల్లలంటే అన్నం పెడతాం, దేవుడు అంటే నైవేద్యం పెట్టి మనమే తినేస్తాం. అందుకని యశోదకి తెలియదు, నారదుడికి తెలుసు కదా. ఆయన వచ్చి ఆ రోటికి కట్టినటువంటి కృష్ణుడిని చూసి, ఏమిటయ్యా అర్థం లేదా, ఏమిటయ్యా 14 లోకాల లోపల దాల్చుకుని నీకు ఈ స్థితి ఏమిటయ్యా, నువ్వు చూడు, నువ్వు అనుభవిస్తున్నావేమో, ఆనందంగా ఉన్నామో, నేనైతే ఆనందంగా లేనయ్యా. ఆవిడకి చెప్పేస్తానయ్యా, నేను విష్ణుమూర్తి అన్నమాట. నువ్వు చెప్పకయ్యా బాబు, నేను కావాలని వచ్చాను ఈ అవస్థ కోసం, నీకు అవస్థ కింద కనపడుతుంది, నాకు ఆనందంగా సూర్య అవస్థ అయ్యా, నాకు వైకుంఠంలో తల్లి ప్రేమ లేదు కదా అన్నట్టు భగవంతుడు. అందుకోసం నేను ఆ భావం గుర్తుండి 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ అన్నాను. మా అమ్మ గురించి పద్యం చెబుతూ. భగవంతుడు కూడా తల్లి ప్రేమ కోసం తప్పిస్తాడంటే, తల్లి ప్రేమని తండ్రి ప్రేమని పొందుతున్న మనం భగవంతుడి కంటే అదృష్టవంతులం. శివుడికి లేదు ఇది, విష్ణువుకి లేదు. మనం భగవంతుడిగా పూజించేది ప్రధానంగా వాళ్ళిద్దరినే కదా, శివకేశవులు. శివుడికి తల్లి లేదు, విష్ణువుకి తల్లి లేదు. అంటే కూడా నారదుడు అడిగాట, అదేమిటయ్యా తల్లి ప్రేమ అంటావు, నీ ఇల్లు బంగారంగానే త్రేతాయుగంలో పుట్టావు కదా, కౌశల్యాదేవి ప్రేమంతా పొందావు కదా, సరిపోలేదా, బోళ్ళు కష్టాలు పడ్డావు అంటే, నీకు తెలియదు, రాజులిళ్లలో పిల్లల్ని తల్లులు పెంచరు, దాసీలు పెంచుతారని చెప్పాడు. అది పరిస్థితి. నిజంగా అంతే. అది రాజులిళ్లలో రాజమందిరాల్లో పిల్లల్ని దాసీలు పెంచుతారు, కానీ కన్న తల్లి పెంచనివ్వరు ఈ దాదులు. వాళ్ళు కూడా అలా ఉంటారు అంతే. ఇంకా అందుకే అక్కడ అమ్మగారిని వాళ్ళు అందరూ అమ్మగారు అనంటే, పిల్లలు కూడా తల్లిని అమ్మగారు అంటారు. ఇక్కడ దాసీలు అమ్మగారు అంటున్నారు కదా. అందుకని కౌశల్యాదేవి స్వయంగా పెంచింది చాలా తక్కువ, మహా అయితే పాలిచ్చిందేమో అంతే. అంతకుమించి దాన్ని లాలించి నీళ్లు పోసి బట్టలు తొడిగి అన్నీ చేసింది, అలంకారాలు చేసిన వ్యవహారం తక్కువ. అందుకని నాకు రామావతారంలో మానవుల్లాగా తల్లి ప్రేమను పొందే అవకాశం పూర్ణంగా రాలేదయ్యా.
పైగా నేను రాజ్య పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది, అందుకని 12 ఏళ్ళు 13 ఏళ్ళ లోపు విద్యాభ్యాసం ముగించాలి, అందుకని నేను వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసానికి పెట్టారు. యోగ వాసిష్టం సహా సమస్తము నేర్చుకున్నాను ఆ మహానుభావుడి దగ్గర. అవగానే విశ్వామిత్రుడు వారు వచ్చారు, తీసుకెళ్లారు. అక్కడికేమో ఆయన పెళ్లి చేసేసాడు. ఇంక పెళ్ళి అయిన తర్వాత చదివేముందయ్యా, వివాహం విద్యనాశయ్యా అని ఊరికే అన్నారా? అందుకని ఇంకే ఉంది, నాకు తల్లి ప్రేమ దక్కలేదు, ఏమీ దక్కలేదు. అది పొందడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. పైగా దేవకీదేవికి పుట్టినప్పుడు ఈయన శ్రీ మహావిష్ణువుగా చెప్పేశాడు. అక్కడ వాళ్ళు స్తుతి చేశారు. దేవకీ వసుదేవుడు పుట్టినటువంటి బిడ్డని శ్రీ మహావిష్ణువుగా పుట్టాడు, అందుకని స్తుతి చేశారు. అక్కడ ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అని తెలిసిందో దేవకీదేవికి ఇంక పుత్రప్రేమ ఉండదు. పైగా భగవద్ దర్శనం అయినప్పుడు లలితా సహస్రంలో చెప్పినట్టుగా నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. మమకారం ఆవిడకి ఉండదు, మనకి ఉండనివ్వదు. భగవద్ దర్శనంలో వచ్చే ఒక ఇబ్బంది ఏమిటంటే వైరాగ్యం కలిగి బంధాలు తెంచుకోదలిచిన వాళ్ళే ఆ దర్శనాన్ని ఎక్కువ కోరుకోవాలి. కానీ అన్ని బంధాలు ఇలాగే ఉండాలి, కొడుకులు కోడళ్ళు మనమళ్ళు మునిమల్లవుళ్ళు మేనత్తలు మేనమావులు, మా వేరు విడిచిన మేనమావ తోలుడు తమ్ముడు కొడుకు ట్యూషన్ చెప్పిన మాస్టర్ కూడా మా ఇంటికి వస్తూనే ఉండాలి. కానీ భగవద్ దర్శనం కావాలంటే కుదరదు. ఈ బంధాలన్నీ కావాలనుకుంటే అది దొరకదు, అది కావాలంటే ఇది వదిలేయాలి. ఇవన్నిటినీ భగవద్బంధంగా చూడగలిగితే అవి ఉన్నా పర్వాలేదు. ఎవరైనా మనతో ఏ సంబంధం, భార్య భర్త కొడుకు కోడలు తల్లి తండ్రి మేనమామ మేనత్త, చివరికి కుక్కకి కోటీశ్వరుడికి భేదం తెలియని వాడు భగవద్బంధాలు ఏ బంధాలు ఉన్నా వాడు ఏం చేయడు, అన్నీ భగవద్బంధాలుగానే ఉంటాయి. అందుకని పరమాత్మ కూడా వైకుంఠంలో ఉండి మానవుడిగా పుడితే కొన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆలోచించాడు. దేవతలందరూ కూడా మానవులుగా పుడతారు. మానవుల జన్మలో ఉండే మరొక ఉత్కృష్టత ఏమిటంటే మనకి తెలియదు. అది దేవతలు ఎవరు మోక్షం పొందలేదు. మీరు 18 పురాణాల్లో ఎక్కడైనా ఒక దేవత మోక్షం పొందినట్టు చూపించండి, ఉండదు. దేవేంద్రుడు కానీ జయంతుడు కానీ వసంతుడు కానీ కంతుడు కానీ కుబేరుడు కానీ నలకోబరుడు కానీ మణికంధరుడు మణిగ్రీవుడు కానీ దేవతలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మోక్షం పొందినట్టు ఎక్కడా ఉండదు, మన్మధుడు సహా. మానవులుగానే మోక్షం పొందుతారు. అందుకే దేవతలు కూడా మానవులుగా పుట్టాలి. మోక్షం పొందాలంటే మానవుడిగా పుట్టాల్సింది. మానవుడిగా పుడితే తప్ప అది సాధ్యమని. శ్రీపాద శ్రీవల్లభుడు అనే దత్తాత్రేయ సంప్రదాయంలో అద్భుతమైనటువంటి గురువు. ఆయన దత్తాత్రేయుడు తర్వాత ఆయనే. పిఠాపురం ఎక్కడో కాదు, కాకినాడ పక్కన పిఠాపురం. మహానుభావుడు ఆయన, సామాన్యమైన యోగి కాదు. ఆయన దేవతల్లో వాడు, మానవుడు కాదు, దేవతల్లో వాడు. శ్రీపాద శ్రీవల్లభుడుగా పుట్టాడు. మన అదృష్టం, తెలుగునాట పిఠాపురంలో పుట్టాడు. ఇప్పటికీ అక్కడ శ్రీపాద శ్రీవల్లభ పీఠం అని ఉంది. ఆయన దేవతలుగా పుట్టినవాడు ఇక్కడ ఎందుకు పుట్టాడు అంటే స్పష్టంగా చెప్పాడు, మానవ జన్మెత్తితే తప్ప మోక్షం రాదన్నాడు. మోక్షం పొందడానికి మానవ జన్మే, అందున కూడా భారతదేశమే. ఎందుకంటే ఇది కర్మభూమి. అమెరికా సహా అన్ని భోగభూములు, ఇది కర్మభూమి. చేసిన పాపాలో పుణ్యాలో అనుభవించవలసిన వాళ్ళు అమెరికాలో పుడతారు. పుణ్యపాపాలతో సంబంధం లేకుండా తమ జీవితాన్ని తాము నిర్ణయించుకుని పుణ్యమార్గంలోకి నడిపించుకుని మోక్షం కూడా పొందగలిగిన వాళ్ళు భారతదేశంలో పుడతారు. ఈ దేశపు మట్టి అంత గొప్ప. ఏదైనా సరే సాహిత్యం పొందాలంటే ఇక్కడ పుట్టాల్సిందే, అంతే. అందుకే మీకు ఎక్కడ ప్రపంచ చరిత్రలో కనపడినటువంటి మహాయోగులందరూ ఇక్కడ జన్మిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మానవ జన్మలో ఉండే ఉత్కృష్ట దేవుడే ఒప్పుకున్నాడు దాన్ని. నేను రామావతారంలో పొందలేకపోయానయ్యా, కృష్ణావతారంలో తల్లి అంటే ఒకసారి కొడుతుంది, మళ్ళీ నా చేతులు పడిపోను, బిడ్డను అనవసరంగా కొట్టాను, మా దేవుడు చేతులు ఇచ్చే చేతులు విరిచేస్తే బాగుండేది అంటుంది. ఆ మాట బిడ్డకి ఎంత ఆనందంగా, నన్ను కొట్టినందుకు మా అమ్మ ఎంత బాధపడిపోతుందో అని ఒకసారి ఆ బిడ్డకి ఎలా ఉంటుంది అది. ఇదంతా పొందాలి అంటే నేను మామూలుగా ఉండాలయ్యా, నువ్వు వచ్చి ఇక్కడ మొత్తం సినిమా రహస్యం అంతా ముందే చెప్పేసినట్టుగా ఈయన దేవుడు అంటే ఇంకేముంది బాబు, నెత్తిమి కొబ్బరికాయ కొడతారు, నన్ను ఏం చేయరు ఇక్కడ, నీకెందుకు బో, రోటికి కట్టినా సరే నోటికి కట్టినా సరే నేను చూసుకుంటాను అన్నాడు. అంత గొప్పది ఆ ప్రేమ. అది పొందగలిగినటువంటి మానవ జన్మ అదృష్టవంతమైంది నిజంగా. ఇక మనం నేరుగా తల్లి ప్రేమను పొందినప్పటికీ తండ్రికి శత్రువుగా మారిపోయినటువంటి ప్రహ్లాదుని చరిత్రలోకి ప్రవేశిద్దాం. నిన్న మనం ఒక భక్తి ప్రవాహంలో ఆపుచేశాం. అనేక రకాల హిరణ్యకశ్యపుడు మారుద్దామని చూస్తే ప్రహ్లాదుడు మారకపోగా మరింత తీవ్రత్వంలోకి వెళ్ళాడు. తండ్రికి నోరాడనంత పనిలో చెప్పాడు, ఇంతకంటే మించింది ఏమీ లేదన్నాడు. హరిభక్తిని మించింది లేదు, హరిభక్తికి అలవాటు పడినవాడు మరొకటి కోరవడం అనడానికి మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోవునే మధుపముల మదనములకు అన్నాడు.
హరిభక్తి లేకపోతే అది శరీరమే కాదు అని చెప్పడానికి కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక అన్నాడు. శ్రీ భగవంతునికి చేసిన సేవే సేవ, అందుకే మనకు అవయవాలు ఇచ్చాడని చెప్పడానికి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు. అంతటితో సరిపోక అసలు జీవితంలో ఎదుర్కొనేటువంటి ఏ ఇబ్బందిని మనిషి ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలన్నా భక్తి ఉండి తీరాల్సిందే అని సంసార జిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జల రాసులింకునే హరిమనీషా బడబాగ్ని లేక సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరిమనీషా బడభగ్నిలేక ఘన విభగ్గాఢాంధకారంబులడుగునే పద్మాక్షునుతి రవిప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గనవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతన అంజనము లేక తమరస గర్భునకునైన దానవేంద్ర. అంజనంతో సహా అన్ని విశేషాలు నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు సాహసించినటువంటి ప్రహ్లాదుడు ఇంకో మాట అంటున్నాడు. తండ్రి, ఒక్క మాట చెబుతున్నాను, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీకు పాదాభివందనం చేసి చెబుతున్నాను, కానీ నా పద్ధతి మార్చుకోవలసింది కాదు. మీరు మార్చుకుంటే మార్చుకోండి పెద్దలు, లేదా మీకు నమస్కారం. హరిభక్తి లేకపోతే జీవితమే దండగ. భగవద్భక్తి లేనివాడి జీవితం అంతా నిరాశామయమైన జీవితం మరొకటి ఉండదు. దేనిని కోల్పోయినా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు చిత్తశుద్ధిగా ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోకూడదండి. అది గుర్తుపెట్టుకోవాలి. సంపదలు పోయినా పర్వాలేదు, సౌందర్యం పోయినా పర్వాలేదు, పదవులు పోయినా పర్వాలేదు, పీఠాలు పోయినా పర్వాలేదు, చివరికి మనకు తెలియకుండా ప్రాణమైపోయినా పర్వాలేదు. గుళ్ళోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు మనం నిలబడ్డామంటే మన అంతరాత్మ మనని ప్రశ్నించేట్టుగా ఉండకూడదు. ఎరా అబ్బాయి గుళ్ళోకి వచ్చావు, ఏం అర్హతుంది అనకూడదు. అంటుంది అంటే మహాపాపాలు చేసామన్నమాట. వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునే వెళ్ళాలి. నువ్వెవరినో మాయ చేయొచ్చు అబ్బాయి, భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, లోకంలో అందరినీ మోసం చేయొచ్చు, చిట్టుబండ కంపెనీలు పెట్టి డబ్బులు మింగేసి నన్ను మోసం చేయలేవరా అబ్బాయి, నీకు ఏం అర్హతుందని ఇక్కడికి వచ్చావు, నాకు దండం పెడుతున్నావు, టోపీ పెడతావా అని శివలింగమో వెంకటేశ్వర విగ్రహమో శ్రీకృష్ణ విగ్రహమో మనని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే ఇంతకంటే దౌర్భాగ్యపు జన్మ ఉండదు. ఇక ప్రార్థించే చిత్తశుద్ధితో ప్రార్థించే అవకాశం ఒక్కటి కోల్పోకుండా ఉంటే ఇవన్నీ మళ్ళీ సవరించుకొచ్చాడు, పాపాలు కూడా సవరించుకొచ్చాడు. భగవత్ ప్రార్థన చేసే అర్హతను కోల్పోకుండా ఉంటే ఇవి చేసిన చిత్తశుద్ధిగా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి చేశాను, చాపల్యం కొద్దీ చేశాను, చిన్నతనం వల్ల చేశాను, బుద్ధి పాడైపోయి చేశాను, బుద్ధి బురదలోకి వెళ్ళి చేశాను, నన్ను క్షమించమంటే నేనున్నానేం పర్వాలేదు అంటాడు. నేనున్నానేం పర్వాలేదు, తెలుసుకున్నావు కదా. ఎప్పుడు పాపాన్ని గురించి భయపడమని హిందూ మతం చెప్పదండి. పాపం ఎప్పుడూ సమస్య కాదు, పాపం తాలూకు జ్ఞాపకమే సమస్య. అన్నీ అనంతుని చర్యలలో భాగంగానే జరిగాయి. మనం ఆ జ్ఞాపకాలు పోగొట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే పాప జ్ఞాపకాలైనా పోగొట్టుకుంటాం, కానీ పక్కన నుంచి పుణ్య జ్ఞాపకాలు మాత్రం పోగేస్తూ ఉంటాం. నేను ఎంతమందికి దానం ఇచ్చానంటే, నేను ఎంత మంచివాడిని అంటే అని సాగదీస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. అంతేకాదు, చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నిర్ణయించుకోండి. ఏదైనా పోతుంది, ఓదానికే ఉంటుంది. ఏమిటిది? చేసిన పాపం చెబితే పోతుంది, పుణ్యం కూడా పోతుంది. అంచేత నిజంగా తెలివైన వాడు పుణ్యం చెప్పడు, పాపమే చెబుతాడు. కానీ మనం మూర్ఖులం, పాపాలన్నీ దాచుకుంటాం, పుణ్యం చెప్పేస్తాం వేదిక మీద. నేను ఎంత మంచివాడిని అంటే అని. లోపల ఉండనేది ఉండనే ఉంది, అది లోపల నుంచి తన్నుతూనే ఉంటుంది. అది అనుభవించి తీరాల్సింది. పుణ్యానికి ఫలం మనకి రాదు, ఎందుకంటే చెప్పేశాం కదా. చెప్పడం వల్ల లోకంలో గౌరవం పెరిగింది కదా. అబ్బా ఆయన ఎంత వాటండి ఆయనే చెప్పాడండి అనగానే ఇంకా పెరిగింది కదా. ఈ గౌరవం అనే ఫలం మనకి దక్కింది కాబట్టి ఆ పుణ్యం పోయింది. పుణ్యానికి గౌరవమే కదా ఫలం, మంచి ప్రచారమే, అది పోయింది. పాపం మనం చెప్పకపోవడం వల్ల అది మన దగ్గర ఉండిపోయింది. మంచిది అనుభవించాల్సింది. ఇప్పుడు ఏమిటి, జన్మ ఏమెత్తుతామని చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని హరిభక్తి లేకపోతే రిక్త వ్యర్థ సంసారములు, ఆ జీవితం మొత్తం రిక్తమైపోయినట్టే, వ్యర్థమైపోయినట్టే. సంసారం అంటే మొత్తం జీవితం.
హరిభక్తి లేనివాడి జీవితం ఎంత రిక్తమో ఎంత వ్యర్థమో పోతన గారు బ్రహ్మాండమైన రూపకాలంకారాల్లో చెబుతున్నాడు. ఇంతవరకు ఉపమాలంకారాలు చూసాం, ఇప్పుడు రూపకాలంకారంలో చెబుతున్నాడు. అంధేందూదయముల్ మహాభద్ర శంఖారావముల్ అంధేందూదయముల్ మహాభద్ర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధం హరిభక్తి వర్జితుల రిక్తం వ్యర్థ సంసారముల్. ఇటువంటి పద్యాలు పిల్లలకి నేర్పితేనండి చిన్నప్పటి నుంచి గొప్ప భాషా పాండిత్యం వస్తుంది, అలంకార ప్రయోగ నైపుణ్యం వస్తుంది. అంతేకాదు ప్రకృతిలో ఉండే విశేషాలన్నీ తెలుస్తాయి. అంధేందూదయముల్, అంధ ఎందు ఉదయం, అంధ ఎందు అంధేందు గుణసంధి, అంధేందు ఉదయం అంధేందోదయం సవర్ణ దీర్ఘసంధి, 2 సంధులు తెలిస్తే ముందు మిగిలిన విషయాలు ఎలా. అంత గొప్పది పోతన గారి భాష. అందుకే మొన్నే చెప్పుకున్న మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు కూడా ఆయనకి భక్తి ఉన్నా లేకపోయినా కవిత్వం రాయాలని ఉంది అంటే భాగవతం చదువు, తర్వాత నీ ఇష్టమైతే లేకపోతే మానే అన్నాడు. ఎందుకంటే భాషాపరంగా అంత నైపుణ్యాలు పెంచుతుంది. ఇందూదయము అంటే చంద్రోదయం కదా, చంద్రోదయాన్ని చూడాలంటే కళ్ళు ఉండాలి కదా. ఎంత బాగుంటే మాత్రం ఎవరో వచ్చి అంత బాగుంది చందమామ, అందాల చందమామ, అందాల ఏమి మనకి కళ్ళు లేనప్పుడు ఉపయోగమే ఉంది. అది ఎంత చంద్రోదయమైనా అంధుడైన వాడికి ఉపయోగమేముంది దానివల్ల. హరిభక్తి లేకపోతే జీవితం అంతే. మహాబధిర శంఖారావములు, చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టు అంటారు. ఇలా పట్టుకుని భం 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 అని భీషణ ధ్వనుల శంఖం బుర్వి అని ఊరికే ఊరిస్తూ ఉంటే ఎదుటివాడు చూసిన వాడు అన్నట్టే, ఏమిటి ఊరికే కొరుకుతున్నావు దాంట్లో నత్తకొల్లు ఉంటుంది తెలుసా అన్నట్టు. వాడి శంఖం కొరుకుతున్నాడేమో అనుకున్నాడు, వాడు ఊతున్నాడని వాడికి తెలియదా. వాడు చెవులు బద్దలయ్యేలా వీడు ఊతూ ఉంటే ఒక మొక్క వినపడి చేస్తే కదా ఆ శబ్దం. అందుకని కొరుకుతున్నాడేమో అనుకుని అంతగా ఆకలి అయితే యాపిల్ పండు పెడతా, శంఖం ఎందుకు కొరుకుతావు అన్నట్టు. కొరకట్లేదు ఆయన ఊతున్నానంటే అది నాకేం తెలుసు అన్నట్టు, అది కూడా వినపడలేదు. అందుకని వచ్చింది చెవిటి ముందు శంఖం ఊదినట్టు అని. ఇలా ఊదరాన్ని దగ్గర పెట్టుకోవాలి కదా, అందుకని ఏమనుకుంటాడు, కొరుకుతున్నాడేమో అనుకుంటాడు. నాదస్వరం వాయిస్తున్నారనుకోండి, మనకి అది నాదస్వరం వినపడకపోతే ఏమనుకుంటాం, చిన్నపిల్లలు ఎవరైనా తెలియని వాడైనా వినపడిన వాడైనా ఏమనుకుంటాడు, వీడికి ఎవడో ఆకలేసింది బాగా పాలపేక పెట్టుకున్నట్టుగా అదేది పెట్టు అంటున్నాడు ఊరికే అనుకుంటాడు. ఆ నాదస్వర మాధుర్యం వీళ్ళకేం తెలుస్తుంది. అంచేతన మహాబధిర శంఖారావములు, భయంకరమైన చెవుడు ఉన్నప్పుడు ఎంత శంఖం ఊదినా సరే వినపడదు కదా, ఇక అంతే. ఇంకా హరిభక్తి లేకపోతే అంతే. మనం ఇందులో ఇంకొక విశేషం మనం గుర్తుపెట్టుకోవాలండి. గుడ్డితనానికి కానీ చెమిటితనానికి కానీ ఏ రకమైన అవకరానికి కానీ మనం భయపడక్కల. హరిభక్తి లేకపోవడం అనేదానికే భయపడాలి. అవేవి అవకరాలు కావు నిజంగా. దానికి మళ్ళీ మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు హాయిగా. అవి పెద్దవి కింద భావించకూడదు. ఇది చెప్పడంలో పోతన గారి ఉద్దేశం అది కాదు. ఇవన్నీ మామూలువేనయ్యా. హరిభక్తి కనుక ఉంటే ఇవన్నీ సార్థకమే. మూక సద్గ్రంథాఖ్యాపనములు, ఇప్పుడు భాగవతం మీదే మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎంత పండితుడినైనా ఎంత చదువుకున్నా నోరు లేకపోతే ఎలా మాట్లాడతానండి. ఎంత బ్రెయిలీ భాషలో నేర్చుకున్నా మోగా చెవిటి వార్తలను 1 గంటకు వస్తూ ఉంటాయి టీవీలో. అలా ఈ అని ఎంత చదివినా ఏం చేస్తాం, ఏమర్థం అవుతుంది. మహా అయితే మొత్తం మీద ఒక 1/2 గంటకి ఏం చెప్పాడో తెలియచ్చు, అంతకుమించి తెలిసేదేముంది. మూక సద్గ్రంథాఖ్యాపనములు, మూగవాడికి గ్రంథం మీద వ్యాఖ్యానం చేయమంటే ఎలా వీలవుతుంది, చేయలేడు కదా. ఎంత చదివినా కూడా, పండితులైనా కూడా ఇంకొకళ్ళు ఎవరికో చెప్పి చేయించాలి. అలాగే ఈ సంసారం, ఈ జీవితం కూడా అంతమే. నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైన వాడికి పెళ్లి చేసుకోవాలనే కోరిక అనవసరం. అమ్మాయిని బాధపడడం, వీడు బాధపడడం తప్పితే చేసేది ఏమీ లేదు. అక్కడ ప్రేమ కుదిరే వ్యవహారం కాదు. కృతజ్ఞావళీ బంధుత్వంబులు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కాలంలో మరీ బాగా. కొంతమంది బంధువులకి మనం చేసిన మేలు గుర్తుండకపోగా మనకు అపకారం చేస్తారండి. తిరిగి అపకారం చేశారు అంటే వాళ్ళని దూరంగానే పెట్టాలండి. కలియుగంలో అపకారికి ఉపకారం అనే నీతి పనికిరాదండి. ఏం మొహమాటం లేదు చెప్పడానికి. సుమతి శతకంలో చెప్పినా సరే ఉపకారం చేస్తే చాలు. అపకారికి వీలైతే నా భాషలో చెప్పాలంటే గోప్ప పేలిపోయేంత అపకారం చేయాలి. మళ్ళీ మనకు కాదు, ఇంకెవరికి చేయకుండా గోప్ప పేలిపోవాలి. మళ్ళీ ఊరుకోద్దండి. అలాగా చేతకాంతనం అంటారు దాన్ని. మన చేతకాంతనాన్ని సుమతి శతకం పద్యాలు చెప్పి సమర్థించుకోవద్దండి. మనం ధర్మాత్మలు అయ్యండి, మనకు అపకారం జరిగిందంటే చెంపలు పేలిపోవాలి. మళ్ళీ జీవితంలో పైకి లేవద్దు. ఇంకా అప్పుడే పాఠం అవుతుంది, మిగిలిన వాళ్ళకి పాఠం అవుతుంది. అది సమర్థుడైన వాడు ఊరుకున్నాడు అంటే వాడు కాదు, సమాజం కూడా నష్టపోతుంది అన్నమాట. అది కష్ట తీర్చుకోవడం కాదు, ఇది మనం ధర్మయుద్ధం చేస్తున్నాం.
ధర్మయుద్ధం చేస్తున్నాం మనం. ఎందుకు తోళ్ల మీదే కొట్టి చంపాడు భీముడు, అధర్మం అని తెలుసుండు కూడా. ప్రతిజ్ఞ చేశాడంతే, తోడ మీద కొడతాను, కొట్టాడంతే. ధర్మాధర్మాలు నాకు అనవసరం, తీసేయి, వాడు ఇక్కడ కూర్చోమని చెప్పాడు, మా ఆవిడ్ని బదలు కొట్టాడంతే. అక్కడ భీముడిని ప్రశ్నించారు తర్వాత. తొడ మీద కొట్టడం యుద్ధ నీతి, గదాయుద్ధ నీతికి వ్యతిరేకం కదంటే, మాట తప్పడం కూడా అవినీతి కదా అన్నాడు. నేను మాట అన్నాను కదా, మరి అన్న మాట ముఖ్యమా సభలో, లేకపోతే ఈ పాటి యుద్ధనీతి ముఖ్యమా అంటే, నేను అన్నది ఎందుకన్నాను, భార్య కట్టుకున్న ఇల్లాలు నాకు అవమానం జరిగింది ఫలానా వాడి చేతులు అంటే, కొంచెం యోగం మారితే అన్నీ బాగుంటాయి, ఇప్పుడు మన పరిస్థితులు బావులు అని చెబుతాడు. వాడు మొగాడా? ఆవిడే కొడుతుంది కండి, ఏం మాట్లాడుతున్నావు అయ్యా అని. వెంటనే వెళ్ళి అవతల వాడి సంగతి తేల్చుకోద్దా? అదే పౌరుషం. భారత భాగవత రామాయణాలన్నీ ఆ పౌరుషాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ధర్మానికి ఎప్పుడు పౌరుషం తోడు కావలసిందే. ధర్మం దానంతటది గెలవదు. మీరు నమ్మిన నమ్మకమైన చెబుతున్న ధర్మం దానంతటది గెలవదు. మనం గెలిపిస్తే గెలుస్తుంది, మనకి భగవంతుడు సహాయం ఉంటుంది. మనం గెలిపించాలి. అది గెలుస్తుంది. ఏం గెలవదు? నువ్వు ఇంట్లో మినపలోట తింటూ కూర్చో, ధర్మం గెలవదు, అధర్మం గెలుస్తుంది. నిజం చీరగట్టి సింగారించేలోగా అబద్ధం ఆ రామళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నాది నిజం నేను ఎవరికీ చెప్పను నువ్వు కూర్చుంటే అబద్ధం ఆ రామళ్ళు ప్రయాణం చేస్తుంది. అప్పుడు నీ నిజం చెప్పినా ఎవడో నమ్మడు. ఇక్కడ సమాధానం చెబుతున్నాడు అంతే అంటాడు. మౌనంగా ఊరుకోవడానికి మనమేమో రమణ మహర్షి కాదు. ఇక్కడ ఆ పరిస్థితులు వేరు. అంచేది అపకారికి ఉపకారం చేయకపోవడం కాదు, అపకారికి అపకారం కూడా చేయొచ్చు. ఉపకారం సమస్యలేదు, చేయక్కల. ఉపకారికి మాత్రం ఉపకారం చేయాలి. బంధువుల్లోనే ఉంటారు ఖచ్చితంగా. కృతజ్ఞావలి బంధుత్వములు. ఎంత బంధువు అయితేనేమిటండి, చేసిన మేలు మర్చిపోతాడు, పైగా మనకు అపకారం చేస్తాడు, మళ్ళీ దుష్ప్రచారం చేస్తాడు. దూరం పెట్టేయి. ఇప్పుడు దూరం పెట్టడానికి గొప్ప ఉపాయం ఏముందో తెలుసా? నెంబర్ బ్లాక్ చేసేయి, మెసేజ్ కూడా బ్లాక్ చేసేయి, అంతే. దేనికి పలక్క. చేసి పంపి వాడే ఊరుకుంటాడు. కనపడినా పలకరించక పక్కనే చెడిపోవు. అజ్జాలు ఇంకేమక్కలా. ఉపేక్ష మాత్ర దండుయులు. చెన్నైసూరు చెప్తాడు, కొందరు ఉపేక్ష మాత్ర దండుయులు అంటాడు. వాళ్ళని వదిలేసామంటే అదో దండని అంటాడు. బంధువులతో అంతే, యుద్ధాలు చేయక్కర్లేదు, శత్రువులు వేరు. అంచేత కృతజ్ఞుడితో బంధుత్వం ఉంటే ఉపయోగం ఏంటి? వాడికి చేసిన మేలు గుర్తుండకపోతే మనకు అపకారం చేస్తున్నాడు. ఎంతకాలం ఈ బంధుత్వం? ఇంకేదో మనం పిలిచామని వాళ్ళు పిలవలేదని ఏందుకు ఈ రొట్టె మేము బెలవం బో, నువ్వు కూడా బెలక్క పిలిచినారాం బో, తీసేయి. ఓ టికెట్ తగ్గింది, ఓ శుభలేఖ మిగిలింది, ఏం నష్టమే లేదు. అంతేగాని ఇవన్నీ మనం పీకం పాకం అని వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారు, అనుకోవడంతోనే పోతుంది. ఇక్కడ భయంకరమైన రోగం వచ్చి ఆందోళన రోగం మంచాన పడుతూ అందరూ అనుకుంటారు. అప్పుడు ఇన్ని పెట్టుకోకూడదు, వదిలేసామంతే విషయం అక్కడ. అదే కృతజ్ఞావలి బంధుత్వములు. భస్మహవ్యములు. హవ్యం అంటే యజ్ఞంలో వేసేటువంటి హవిస్సు. అది యజ్ఞగుండంలో వేయాలి, అగ్ని ప్రజ్వలిస్తుండగా వేయాలి. బూడిదైపోయిన తర్వాత వేస్తే ఉపయోగమైంది. బూడిదలో పోసిన పన్నీరు. మహాబధిర శంఖారావముల్మూక సద్గ్రంథఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావలి బంధుత్వంబులు భస్మకవ్యములు లుబ్ధద్రవ్యములు. చాలా గొప్ప మాట, ఈ యుగంలో ఇంకా గుర్తుపెట్టుకోవాలి మనం. లుబ్ధద్రవ్యములు. డబ్బు కొన్ని కోట్లు ఉన్నా సరే వాడు లుబ్ధుడు అయితే ఏమీ ఉపయోగం లేదండి. అనవసరం మూట కట్టి వాడు అనుభవించడం ఇంకొకడు. లుబ్ధుడంటే ఎవరో తెలుసా? దానం ఇయ్యని వాడు కాదండి. దానం ఇయ్యని వాడు స్వార్థపరుడు. స్వార్థపరుడు వేరు, లోభి వేరు. స్వార్థపరుడు అంటే దానం ఇయ్యడు, కానీ వాడు అనుభవిస్తాడు. వాడు సౌఖ్యాలు, వాడు భోగాలు. వాడి ఇంట్లో 4 కార్లు ఉంటాయి. 4 కార్లు ఒకటి కాదు, ఎందుకంటే ఆయన కోటి, ఆయన భార్య కోటి, కొడుకు కోటి, కోడలు కోటి. 4 కార్లు ఎందుకంటే నలుగురు మనుషులకి ఎవరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అదే విషయం అక్కడ. ఇది పెద్ద వైభవం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, లేదా కూర్చోలేరు నలుగురు దాంట్లో. నిప్పే అబ్బే, అత్తగారు కూర్చుంటే కోళ్ళ కూర్చోదు, తండ్రి కూర్చుంటే కొడుకు కూర్చో. ఇంకెందుకు నీ సంసారం ఇక్కడ? అందుకని మాకు 4 కార్లు ఉన్నాయండి, నలుగురు శత్రువులు అని మాకు అర్థమైపోయింది ఇక్కడ. అమెరికాలో ఒక పద్ధతి ఉంటుంది, కారు ఫుల్ అంటారు. అంటే కారు ఫుల్ అని అర్థం. ఒక్కడే ఉంటాడు, కారుకు ఒక్కడు ఉంటాడు అక్కడ. కారు ఫుల్ అంటారు. కారు నిండింది అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ అని పెట్టారు చూడండి, ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆపక్కలేదు. ఆ లైన్ వేరుగా ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ, ఆ లైన్ వేరుగా ఉంటుంది. కారు ఫుల్ అయితే నలుగురు ఉంటే కారులో ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగక్కల. అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కారు వేసి బయలుదేరుతున్నాడు, పడవ కారు, ట్రాఫిక్ జామ్ అయిపోతాం. నేను ఒకసారి చూశాను అమెరికాలో. నేను ఉన్న కారుకి ఎంత దూరం అంటే వాళ్ళు గంటల్లో చెప్పుకుంటారు. గంట దూరం అన్నారు, 3 గంటలు పట్టింది. ఇదేమిటి అన్నాను. పైగా రాత్రి 10ంటికి సభ అయ్యాక 1 గంట అయింది అక్కడ అడంగుకి చేరేసరికి.
అవి వెడుతుంటే కార్లు ఎలా ఉన్నాయంటే నేను చూశాను, దాని మీద ఎప్పుడు పద్యం వల్ల అనుకోను. ఇటకల గోడ ఉందనుకోండి, ఇటకలు ఇలా పేరించి ఇంకా మధ్యలో అతుకులు పెట్టడం మర్చిపోయి కాస్త పేరుస్తారు. ఆ ఇటకల గోడ కదులుతుంటే ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఇటక తర్వాత ఇటక అలాగే కదులుతాయి కార్లు. అక్కడ చచ్చిపోతాడు మనిషి టెన్షన్ వచ్చేసి ఈ ట్రాఫిక్ జామ్కి. హైదరాబాద్ దానికి మరో రూపం కింద తయారైంది. ఇదంతా ఉంచుండి, ఈ దూరాలు ఉన్నాయి, ఇదంతా అదే కదా. ఇది ఎందుకు వస్తుంది, ఇది మనమైనా అర్థం చేసుకోవాలి. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒక కారులో వెళ్ళొచ్చు కదా, లేదు ఒక ఇద్దరికి అవసరం, మిగిలిన వాళ్ళు మానుకుని సాయంత్రం వెళ్ళొచ్చు కదా. అబ్బాయి ఎవరి పని వాళ్ళది, ఎవరి అహంకారాలు వారివి. నేనెందుకు ఆగుతాను. అందరూ తలో కారు వేసుకు బయలుదేరతారు. అపార్ట్మెంట్లు కారు పార్కింగ్ దగ్గర ఒక అపార్ట్మెంట్కి ఒక పార్కింగ్ కాదు 3 పార్కింగ్లు ఇవ్వాల్సి వస్తుంది. అవసరమైతే డబ్బులు ఇస్తానంటాడు. అసలు ఎందుకని విలాసాలు పెంచుకోవాలి, మనకు అసలు నలుగురం కలిసి ఉండలేము ఆ మాత్రం. లుబ్ధుడంటే వీడు స్వార్థపరుడండి. లుబ్ధుడు ఎవరో తెలుసా, వీడు తన భోగాలు అనుభవిస్తాడు, స్వార్థపరుడు, ఇతరులకు పెట్టాడు. కానీ లుబ్ధుడు ఎవరంటే మరీ దారుణం, వాడు కూడా అనుభవించడు. వరవిక్రయ నాటకంలో సింగరాజు లింగరాజు లెక్క. ఆయన ఏ రోజు కట్టెలు కొనలేదుట, కాకి గూళ్ళు పడగొట్టి పొయ్యిలో పెట్టేవాటి. మహాపాపం కూడా. కాకి గూళ్ళు పడగొట్టి పొయ్యిలో పెట్టేవాటి. భార్యకి చింతపండు లెక్కపెట్టి ఇచ్చేవాట, కందిపప్పు మినపప్పు అన్ని. కాళకూరు నారాయణరావు గారు రాస్తాడు మహానుభావుడు. రోజు రేషన్ ఇచ్చేవాట భార్యకి, ఎవరికో కాదు. ఆ ఇచ్చేటప్పుడు కూడా చింతపండు ఇచ్చి, చింతపండు నిన్న అయిపోయింది మళ్ళీ ఉట్లు ఏం చేసావు అని అడిగేవాట. అది లెక్క. చింతపండు అయిపోతే ఉట్లు ఉంటాయి కదా ఇలా సన్నగా, మరి అవేం చేసావు నాకు లెక్క చెప్పావు. చచ్చింది ఆ ఎల్లాలి వీడితో పడలేక. ఉట్లు ఏం చేసావంటే ఉంచాను ఈ పూటకు అందుటది. అదో డైలాగ్ అసలు. ఉట్లు ఏం చేసావంటే ఉంచాను ఈ పూటకు అని. అంటే ఈ పూటకు ఏ కూరలోనో అదే కూర, ఉట్టుకూరే అలా బతికాడు. ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయింది అంటాడు. అది ఏదో పెద్ద డిగ్రీ లాగా. ఖరనామ సంవత్సరం అంటారు కదా, సంవత్సరం పేరు గాడిద. ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయిందని చెబుతాడు పెద్ద త్యాగంలాగా. ఇది పిసినారితనం, ఇది మరీ భయంకరం. ఇంకా సంస్కృత శ్లోకాల్లో అయితే పిసినారివాడి గురించి మరీ భయంకరంగా చెబుతారు. ఇక అది మనం నమ్మడం కూడా కష్టం. శ్లుబ్ధుడైన వాడు ఎలా ఉంటాడు అంటే, స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి. పిసినారివాడికి పెళ్లి చేశారట, భార్యా సంగమం చేయలేదుట. పెళ్ళి అయింది కానీ మనుగూడుపులు లేవు, శోభనాలు లేవు. ఇంకెందుకు ఈ పెళ్ళి అంటే ఊరికే శుభలేఖల కోసం. అదేమిటయ్యా దారుణం అంటే, కుదరదండి, అనవసరంగా పిల్లలు పడతారో వాళ్ళని ఆస్తి పట్టుకుపోతారన్నట్టు. ఊరి నీళ్ళు బంగారంగా పిల్లలు ఆస్తి పట్టుకుపోతారంటే భార్యా సంపర్కం మానేస్తే దేనికి పెళ్ళిది. అది పిసినారితనంలో పరాకాష్ఠ అనమాట. అన్ని పరాకాష్ఠలు మీకు సంస్కృత సాహిత్యంలో ఉంటాయి. అది కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి. ఇటువంటి లుబ్ధుడి దగ్గర ఎన్ని కోట్లుంటే ఏం ఉపయోగం. పోనీ ఎవడికి ఇవ్వడం పక్కనట్టు వాడైనా తినాలి కదా. కాస్త అందమైన చీర కట్టుకోమని చెప్పు, అందమైన బట్టలు నువ్వు దుడుక్కో, శుభ్రంగా ఉంగరాలు అవి పెట్టుకో, ఉన్నంత వరకు నగలవి వేసుకో. పట్టుకుపోతాడని వేసుకోవడం మానేస్తే పట్టుకుపోయాక మానేయి, ఎలాగో తప్పదు. ఐశ్వర్యం ఉన్నందుకు అనుభవించాలి. వెండి కంచాలు ఉంటే వెండి కంచాల్లో తినండి. ఈ ఉక్కు పళ్ళాలు ఎనపళ్ళాలు పెట్టుకుని కూర్చోకండి. పోతుందని బాధపడకండి, పోయాక మానేయండి. వెండి కంచం ఉన్నవాడు వెండి కంచం తినాలి, రోజు తినాలి. బంగారం ఉన్నవాడు 1-2 ఉంగరాలైనా పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టుకుంటే ప్రమాదం, వేళ్ళు కూడా కోసేస్తారు. కొన్నైనా ఉండాలి కదా. మంచి అందమైన బట్టలు చీరలు ఉన్నాయి. కొంతమంది ఉంటారు మహానుభావులు, బీరువాల నిండా ఉంటాయి, ఎప్పుడు అలా చూసుకోవడమే, మొత్తం లెక్క రాసుకోవడమే కట్టారు. ఏమిటంటే మనవరాల పెళ్ళికి అంతవరకు నువ్వు ఉండవమ్మా. పైగా మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోదు, చేసుకున్నాకే చెబుతుంది. గ్రాండ్ మా బ్లెస్ మీ అంటుంది వచ్చి ఇక్కడ. దీనికోసం మనం ఇక్కడ ఉన్న చీరలు కట్టుకోవడం మానేయాలా? ఇవన్నీ కట్టేసుకుంటే పని ఇంతోటి మనవరాల పెళ్ళికి చీర దొరకదా? దాన్ని పెట్టమంటే పెట్టదా? మంచి చీర లేదని పెళ్ళికి రావాలనుకుంటున్నాడు, అదే పడుతుంది. మా అమ్మమ్మ రావాల్సిందే, అంతే కదా. ఎందుకు అనవసరంగా అనుభవించడం మానేయాలని చెప్పి లుబ్ధ ద్రవ్యములు. ద్రవ్యం స్వార్థపరుడు దగ్గరున్నా పర్వాలేదు, వాడికైనా వినియోగం అవుతుంది. పిసిని కొట్టు వాడి దగ్గర ఉంటే వాడు కట్టుకోడు, ఏం చేయడు. ఎందుకు ఇది ఊరికే మూట కడతాడు ఇక్కడ. అది మళ్ళీ అంతా అలా వెళ్ళింది, ఆ బ్యాంకులోంచి వెళ్ళింది. అది వీడికి ఏమి చూడాల.
లుబ్ధద్రవ్యము లపుంసకవధూగంశం కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మకవ్యములు లుబ్ధద్రవ్యములు క్రోడసద్గంధంబుల్. క్రోడ అంటే వరాహం, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు వేమన. పందిని తీసుకెళ్ళి మరి అస్తమానం మురికి నీటిలో ఉంటుంది కదా, దానికి వరాహ అవతారంగా మనం భావించి జాగ్రత్తగా పందులు పట్టేవాడిని ఒకటి తీసుకొచ్చి దాన్ని పట్టుకుని ఒళ్ళంతా శుభ్రంగా సొబ్బెట్టి తోమి, లక్ష సబ్బెట్టి తోమి, లక్ష కాదు ఇంకోటి ఏదో వచ్చింది ఇచ్చిన అది సొంతూరు పొరుగురు 2 సబ్బులు పెట్టి దాన్ని పెట్టి తోమి బాగాను దాన్ని తీసుకెళ్ళి మీరు శుభ్రంగా చందనగంధ పంకిలమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఉదకం మధ్యలో దాన్ని పెడితే అది అందులో తోసేసుకుని వచ్చి మళ్ళీ మురుగుంట్లోకి వెళ్ళి నాకు ఇదే బాగుంది నీకేం తెలుసు ఉంటుంది. అందుకని పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు. దాన్ని అనడానికి వీల్లేదండి, తెలియక మాట్లాడతారు. మనం ఎంతసేపు ఏంటంటే పంది అనగానే, గాడిద అనగానే, కుక్క అనగానే, దున్నపోతు అనగానే తిట్టు పదాల కింద వాడుతున్నామండి. పందికి ఈ ముట్టి ఉందే, దాంట్లోకి వెళ్ళినటువంటి బురద లోపలికి వెళ్ళాక సుగంధంగా మారుతుందండి భగవత్ సృష్టి విలాసం. బయాలజీలో ఉంటుంది స్పష్టంగా. పంది జీవిత చరిత్ర అడ్డుకోత నిలువుకోత కోసేయడం కాదు, చదవాలి ఇవన్నీ. దాని ముట్టిలో 2 రంధ్రాలు ఉంటాయి కదా, ముక్కు గోణం అంటారు. అందులో ఉండే 2 రంధ్రాల్లో ఈ మురికి నీరు ప్రవేశించాక దానికి ఇష్టమైన ఫ్రాగ్రెన్స్, మనకి సబ్బులు అవి కొన్నప్పుడు చూడండి ఏ పరిమళం కావాలని అడుగుతారు కదా, ఈ సలాడ్లు అవి తిన్నప్పుడు, పానీయాలు తాగినప్పుడు. అలాగా పందికి భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు అంటే దానికి ఇష్టమైన సుగంధంలోకి అది మారడానికి అవసరమైన అవయవాలు కొన్ని నాడులు లాంటివి నాసికా రంధ్రంలో ఉన్నాయి. అది వరాహం. మనకున్నాయా? ఏ దుర్గంధాన్నైనా సుగంధంగా మార్చగలిగిన శక్తి మన నాసికా రంధ్రంలో ఉండుంటే కరోనాయే వచ్చేది కదా ఎవరికైనా. అంటే భగవంతుడు ఏ జీవిని అవమానకరంగా సృష్టించలేదండి. మనం అనుకునే మాటలు ఇవన్నీ కూడా. దున్నపోతు చేసినంత పని ఎవడు చేస్తారండి అసలు? గాడిద అంటాం, గాడిద మోసినంత బరువు ఎవరు మోయగలరండి? 100 కేజీలు బరువు పెట్టండి అమ్మా, గాడిద కదలదు. మనం చచ్చిపోతున్నాం. అక్కడ మంచినీళ్ళు చేసా మోసేసరికి ఈ చేతిలోకి ఆ చేతిలోకి, అయ్యి బాబోయ్ ఇది పెద్ద ఏనుగిది, 2-3 సార్లు మార్చడం దీన్ని. అంతా 7 మల్లెపూలు ఎత్తు వాళ్ళే తయారయ్యారు ఆడామోగాని. ఏ బరువు పట్టుకోలేరు, ఏమీ మోయలేరు. అన్ని బరువులు మోసే గాడిదతో ఇంకెవరినో పోల్చడమా? తప్పండి, గాడిదకి అవమానం అది. ఒకడు ఊరికి అబద్ధాలు ఆడుతున్నాడు అస్తమానం క్లాసులో. ఎప్పుడు చెప్పిన ఆలస్యంగా వచ్చావన్నా, పాట అప్పచె అన్నింటికీ అబద్ధాలు ఆడుతుంటే ఒళ్ళు పంటే గాడిద కూడా కానీ తిట్టేట్టు మాస్టర్. వెంటనే క్లాస్ రూమ్ దగ్గరికి గాడిద వచ్చింది. అదేమిటి వచ్చిందంటే, ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకొని గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. తరగతి దగ్గరికి గాడిద వచ్చి వండర పెట్టదండి. ఈ బాబుతో తిట్టుకొని, నీ కొడుకుతో తిట్టుకొని నాతో పోల్చకవాడిది. మా అబ్బాయి చాలా మంచివాడు, నాకు మళ్ళీ బరువులు మోస్తాడు. గాడిద కూడా కంటే మీ అబ్బాయి అనుకో. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకొంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చాను కదన్నా ఘన సంపన్న అన్నారు. చాటు పద్యాల్లో ఉంటుంది. అంటే గాడిదకి అవమానం అది. మన భాష గాడిదలకి, కుక్కలకి, పందులకి, దున్నపోతులకి రాదు కాబట్టి అవి మనల్ని క్షమిస్తున్నాయి, లేదా పొడిచి చంపేస్తాయి. మా లక్షణాలు ఏమిటో మీకు తెలుసు అసలు. భగవంతుడు ఏ జీవిని అవమానించలేదు. కుక్కని మీరు గమనించండి. ఏమండి ఇవాళ పోలీసులకు నేర పరిశోధనలో ప్రధాన సాధనం కుక్కే కదండి. నమస్కారం చేయొద్దండి. ఎవడు మరి ఏ మనిషి ఏ పోలీసు కనిపెట్టగలడు, ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కనిపెట్టగలండి ఆ రహస్యాన్ని? ఎంత శక్తి ఇచ్చారండి భగవంతుడు దానికి. ఎక్కడో నెత్తురు ఉలికితే, ఒక బొట్టు నెత్తురుంటే ఇలా ఊరికి అని వాసన చూస్తుందా? మైళ్ళ దూరం పెడుతుందా? వాడు అంతకుడు ఎలా వెళ్ళాడో అలాగే పెడుతుందా? వాడు ఎక్కడ చివరి కళ్ళు దుకాణం దగ్గర వాడు ఆగిపోతే అక్కడ ఆగిపోతుంది. ఈ పరీక్షాధికారి చేయలేడు ఈ పని. భగవంతుడు ఆ శక్తి కుక్కకిచ్చాడు. దానికోసం కోట్లు ఖర్చు పెట్టి పోలీసులు కుక్కల్ని మేపుతున్నారు ఈవేళ. మానవులు ఎవరైనా చెబుతారా? మనిషిని చెప్పమంటే రహస్యం చెప్పడం, తనదైన శైలిలో ప్రశ్నిస్తే కానీ చెప్పడం. అలాగా లుబ్ధద్రవ్యములు క్రోడ సద్గంధంబుల్. మన భాషలో చెప్పాలంటే పందిని మనం పన్నీరు పెట్టినా అది బురదలోకి వెళ్ళిపోయినట్టే. నువ్వు సద్గంధాలు ఎన్ని వాసన చూపించినా పందికి నచ్చదు కదా. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు. ఇంత తీవ్రంగా మాట్లాడుతూ ఉంటే హిరణ్యకశిపుడు నిజంగానే తారాస్థాయిలో వచ్చిందండి కోపం. తారస్థాయి అనాలండి, తారాస్థాయి అనకూడదండి. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా. తారా అంటే నక్షత్రం, తారస్థాయి రకార అకారములు. అది రవికిరణం, రవి శశి అన్న దాంట్లో రా తారా అనుకో. తారా అంటే నక్షత్రం. నక్షత్ర స్థాయిలో కోపం రాదండి. తారస్థాయి ఎక్కడదంటే సంగీతానికి సంబంధించి. మంద్రస్థాయి తారస్థాయి అంటారు. సంగీతం పాడేటప్పుడు
అంటారు, పైకి ఎడతారు. కొంతమంది కిందకి రారు, పైకే పోతారు. క్లైమాక్స్ అంటారు దాన్ని, మూడో కాలం అంటారు దాన్ని. ఆ మూడో కాలం వాడికి పోయే కాలం వస్తుంది ఒక్కోసారి. ఆ వెళ్ళగలిగిన వాడే పెడతాడు, లేనివాడు పక్కన తిప్పేస్తాడు ఉడుపుగా. పైకి వెళ్తే వాడు కిందకి రాలేడు. అది ఆ పైకి వెళ్ళడం ఉందే మూడో కాలంలో బాలమురళీకృష్ణ గారు వంటి మహానుభావులు అలా చేస్తారు. అది విన్యాసం బ్రహ్మాండంగా ఉంటుంది. అది తారస్థాయి. మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయి. మంద్రస్థాయి అంటే లో లెవెల్, మధ్యమ స్థాయి అంటే మధ్య రకంగా, సాధారణంగా అన్ని పాటలు అలా ఉంటాయి. తారస్థాయి ఒక్కోసారి అలా ఉంటాయి. అంచేతనిది అతని కోపం తారస్థాయికి చేరింది. వెంటనే భటులను పిలిచాడు. కొడుకు అని క్షమించాల్సిన అవసరం లేదు, నాకు ప్రథమ శత్రువు ప్రబల శత్రువు వీడే. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణిని రక్షసేయుక్రియ. ఈ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతిని అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెదన్. వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెదన్. కులము నిర్దోషంబు గావించెదన్ అని ప్రతిజ్ఞ చేశాడు. ఎస్వి రంగారావు గారు బ్రహ్మాండంగా నటించాడు. ఆ మహానుభావుడికి నమస్కారం. హిరణ్యకశిపుడన్నా, దుర్యోధనుడన్నా, రావణాసురుడన్నా ఎస్వి రంగారావే. ఆయన పాత్రలో ఆ రాక్షసుడు కనిపిస్తాడు, ఆయన కనిపించడు. ఇతరులు కూడా పోటీపడి రాక్షస పాత్రలు వేశారు, వారు కనిపించారు, పాత్ర కనపడలేదు. ఒక పాత్ర నటిస్తున్నామంటే పాత్ర కనపడాలి, మనం కనపడకూడదు. మనం కనపడకూడదు. నటుడికి ప్రధాన లక్ష్యం. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పాడు నాకు ఈ మాట. ఒకసారి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే, నటనలో జీవించారండి అంటారంటే, నరసింహరావు గారు మీకు చెప్తే 10 మందికి చెబుతారు కాబట్టి చెబుతున్న, నటనలో ఎప్పుడు జీవించకూడదండి అన్నాడు. ఆ పాత్రలో లీనమై నటించాడు. లీనమై నటించారంటారు కదా, మీరు దేవదాసులో లీనమై నటించారా అని అడిగాను. అంత బాగా చేశారండి దేవదాసు పాత్రలో లీనమైతే బాగా ఎక్కేదండి, నటించేవాడిని కాదన్నాడు. ఆయన చెప్పాడు స్పష్టంగా, నేను లీనం అవ్వలేదండి, లీనమైనట్టు కనపడాలండి నటుడు లక్షణమే అది అన్నాడు ఆయన. తాను పాత్రలో లీనమైనట్టు కనపడాలి, కానీ లీనం కాకూడదు. ఒక దుఃఖం కరుణరసం నటించాలంటే దుఃఖాన్ని అనుభూతికి తెచ్చేసుకుని ఏడవడం మొదలెడితే ఇక ప్రేక్షకులందరూ ఏడుతారు, వీడు భజ్యం పాడలేడు. కన్నీళ్ళు వచ్చినట్టే ఉండాలి, ప్రేక్షకులు కన్నీళ్లు గర్చాలి, ఈయన గంభీరంగానే ఉండాలి. లీనం అవ్వకూడదండి, అది పొరపాటు మాట మాట్లాడతారు. నేను ఎప్పుడూ లీనం కాలేదండి ఏ పాత్ర. నేను నాగేశ్వరరావు అన్న విషయం నాకు తెలుసు. ఆ పాత్ర దేవదాస రామదాస చూసుకుని అలా ప్రేక్షకులను రంజింపజేశాను అంటే, మహానుభావ నటన రహస్యం నీ వల్ల తెలిసింది అన్నాను. ఆ రంగంలో ఉన్నవాడు చెప్తే ఆ మాట వేరండి, మనం ఏదో బయట మాటలు ఏవో రకరకాల మాట్లాడుకుంటాం. అలాగా దీన్ని ఎస్వి రంగారావు గారు బ్రహ్మాండంగా నటించాడు భక్త ప్రహ్లాద్. ఇప్పుడు ఈ మాట చూడండి, అనేక రకాల సాంసారిక సమస్యలకి, సంస్థాగత సమస్యలకి, కొన్ని వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ఇతరత్ర సంస్థలు ఉంటాయి, వాటికి కూడా ఉపయోగిస్తుంది. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి. శరీర అవయవాల్లో ఎప్పుడు వైద్యం నుంచి మనం నేర్చుకోవలసిన మాట. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణి నిరక్షసేయు క్రియ. క్యాన్సర్ సోకింది, ఒక చేతికి వచ్చింది, లేదు కాలికి వచ్చింది. ఈ కాలు ఇక్కడికి పాదం తీసేయాలండి అన్నారు. ఒక్కోసారి షుగర్ సంబంధంగా వస్తే పాదాలు తీసేస్తారు, అక్కడికి తీసేయాలండి తప్పదు అన్నారు. అయ్యో బాబోయ్, నా పాదం 3 మంది పాదాభివందనం చేసే పాదం అంటే ఇంకా పాదాలు ఉంటాయి, నువ్వు ఉండవు ఇక్కడ అంతే, ఒప్పుకోవలసింది దానికి. నా కాలు కదా అంటే అలాగే రోగం వచ్చిన తర్వాత. పాము గరిచినప్పుడు ఇదివరకు అలా చేసేవారండి. వేలు మీద పాము గరిస్తే అది విషంతో ఇలా వాచిపోయింటే ఇంకా ఎక్కేది కాదండి పైకి, అప్పుడు ఈ వేలుకి తీసేసేవాళ్ళు. అందుకని ఉరగదష్టమైన అంగుళిలాగా అని చెబుతాడు కాళిదాసు రఘువంశంలో చెబుతాడు అన్నమాట. ఉద్యోగ సంస్థల్లోంచి ఉద్యోగులను కొంతమందికి అవసరమైతే ఎలా తొలగించాలంటే, ఆయనకి యజమానికి ఈయన బావమరిది కావచ్చు, మేనలుడు కావచ్చు, స్నేహితుడు కొడుకు కావచ్చు, లేకపోతే ఈయన గౌరవించే వ్యక్తికో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అతని వల్ల సంస్థ దెబ్బతింటుంది అంటే తీసేయాలి. అంగుళీవ ఉరగక్షత అంటాడు రఘువంశంలో కాళిదాసు. రఘువంశ మహారాజుల పరిపాలన ఎందుకు బాగుంది అంటే, అటువంటి ఉద్యోగుల్ని ఎంత దగ్గర వాళ్ళైనా సరే, రాణిగారికి కానీ ఈయనకి కానీ ఎవరికి దగ్గర వాళ్ళైనా సరే తొలగించి పారేసేవాడు, క్షమించకూడదు అక్కడ. ఎందుకని అంగుళీవ అది నీవేలే, కానీ పాము గరిచింది, దాన్ని విషం ఎక్కింది, ఇంకా పైకి ఎక్కట్లే. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, నిరోధక శక్తి, అందుకని ఎక్కట్లేదు. పాము గరిస్తే వెంటనే ఏం పోరు. ఇంకో సరదాకు మాట చెబుతా, మొగాళ్ళకి బాగా ఉపయోగిస్తుంది. కనీసం ఏ ఉన్నా లేకపోయినా మొగాడికి మొలతాడు ఉండాలి ఖచ్చితంగా. బెల్ట్ ఉంటే కుదరదు, మొలతాడు ఉండాల్సింది.
పాము గరిచినప్పుడు అత్యవసరంగా తీసుకుని ఎక్కడుందో అక్కడ కట్టుకోగలిగితే చాలా వరకు ఆగుతుందండి. అది బిగించి పారేయాలి, చాలా వరకు ఆగుతుంది. అందుకే పూర్వం మొలతాడు లేకుండా పిల్లల్ని బయటికి పంపేవారు కాదు. పొలాలు తిరుగుతారు, ఎక్కడో తిరుగుతారు, జరుగుతాయి. వాళ్ళకి చెప్పేసేవారు ధైర్యంగా, తీసి కట్టేసుకెళ్ళి బిగించి కట్టాయి. అక్కడికక్కడ ఆగుతున్నాయి. ఎంతవరకు అంటే 24 గంటలు ఆగదు, 1 గంట ఆగుతుంది. ఈలోపు వైద్యం చేయించుకో. యాంటీవీ అన్న ఇంజక్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు పొలంలో గరిస్తే ఎవరు వస్తారు? మా సొంత మేనమామ 35 ఏళ్ల వయసు వాడు పొలంలో బాగుగరు చనిపోయాడు. మా సొంత మేనమామ. మరి ఇప్పటికీ మా అమ్మ బతుకున్నంతకాలం మా తమ్ముడు అని ఏడుస్తూనే ఉండేది. మరి ఆయనకి తెలుసుంటే చేసుంటే సమయానికి వైద్యం జరుగుంటే బతికేవాడు కదా. భార్య ఒక కూతురు అనాథ అయిపోయారు. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఖచ్చితంగా. మొలతాడు ఎందుకు, అది ఎందుకు, ఇది ఉండాలి. ఓ పక్కన ఉండి ఏం చేసింది నేను ఇది ఆపత్ సమయంలో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అందుకని మన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు. అందుకే చిన్నప్పుడు పిల్లలకి మీరు గమనించండి, పూర్వకాలం వాళ్ళు ఎప్పటికి చేస్తారు, ఈ మొలతాడికి ఒక తాయెత్తులో కడతారు రాగిది. దాని లోపల ఏం పెడతారో తెలుసునా అండి? బొడ్డు తాడు కత్తిరించినప్పుడు ఆ DNA ఉంటుంది కదా, ఆ తాడు ముక్క, ఆ ముక్క ఇందులో పెడతారండి. మన దేశంలో మంత్రసాని కూడా బ్రహ్మాండమైన వైద్యురాలమ్మ. మంత్రసాని చేస్తుంది. బొడ్డుతాడు కత్తిరిస్తారు కదా, కత్తిరించినప్పుడు చిన్న ముక్క తీసి ఈ రాగి గొట్టల్లో అప్పటికి తయారు చేసి పెడతారు. దాన్ని ఒక పక్క తెరిచి ఉంటుంది, ఒక పక్క మూసి ఉంటుంది. దాంట్లోకి ఇది గెంటి మూసేస్తారని వెంటనే ఆ తాయెత్తుని ఈ పిల్లాడికి లేదా ఈ పిల్లకి ఆ మొల కట్టేస్తారు. ఎందుకని? ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇతని రక్తం ఏమిటో తెలుసుకోవాలంటే అది ఉపయోగపడుతుంది. ఏమి భారతీయ వైద్యం, ప్రాచీన వైద్యం, ఎంత దృష్టి. సమయం వచ్చింది మన ప్రాచీన సంస్కృతి మీద గౌరవం పెరిగేలా ఇంకో మాట చెబుతాను. మంత్రసానులు అని ఎందుకంటారని వాళ్ళని? భాష తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మంత్రసాని ఏమిటండి? నర్సు అనే మాట సరే, దానికో అర్థం ఉంది. మనం అలాగే ఏదో సేవకురాలు అనొచ్చు. అంతేగాని మంత్రసాని ఏమిటండి? సాని అంటే స్త్రీ అనే మాట ఉంది, దొరసాని. మంత్రసాని ఏమిటి? వాళ్ళు మంత్రాలు చదివేవారండి. పురుడు రావడానికి ముందు నొప్పులు పడుతుంటే మంత్రాలు చదివేవారండి. వాళ్ళకి మంత్రాలు నేర్పేవారు బ్రాహ్మణులే. మంత్రసానుల కులం బ్రాహ్మణులు కాదు, వాళ్ళు వేరే. నేర్పేవాళ్ళు. ఎలా నేర్పేవారు తెలుసా? గాయత్రి మంత్రాన్ని తిరగేసి నేర్పేవారండి, తప్పులతో నేర్పేవారండి, చాలా ఒత్తులు పెట్టి నేర్పేవారండి. దెబ్బకు పురుడు వస్తున్న నొప్పులు వచ్చి దాని రహస్యం. ఇందుకని మంత్రసాని. నేను ఏమిటి మంత్రసాని ఏమిటి నా బుర్ర పనిచేసి ఏదో ఉండాలి మంత్రం అనిట రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయంలో ఓ పుస్తకం చదువుతుంటే దొరికింది ఈ సమాచారం. అయ్యి బాబు, ఏం గొప్ప సమాచారం రాను. ఇది మంత్రసాని. లేకపోతే ఎందుకంటారు? ఊరికే ఎందుకంటారండి? అక్కడ మంత్రంతో సంబంధం లేకుండా మంత్రసాని ఎందుకంటారు? వాళ్ళు మంత్రాలు నేర్చుకుని ఏం చేసేవారంటే, మనం నమశివాయ అని చాలా మృదువుగా నమశివాయ అనేవారు, శివద్రమహ అనేవారు. చచ్చిపోతాడు పిల్లాడు అక్కడ. అప్పుడు ఈ గర్భిణికి ఆవిడకప్పటికే 9 నెలల నొప్పులు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, అందున బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలకి ముందు నుంచి ఆ మంత్రాలు వినే అలవాటు ఉంటుంది కదా. ఈ అసాధు ఉచ్చారణ వాళ్ళు భరించలేరు. అబ్బోయ్ మా నాన్న ఇలా చదవలేదు, మా తాత ఇలా చదవలేదు, ఇదేమిటి అంటారు. చదువుతారు, కనిపెట్టుకుని చెవులో మొత్తం నోరు పెట్టి అరిచేస్తారు. ఈ ఉచ్చారణ ఘోరంగా ఒత్తులు పెట్టి చదవడం వల్ల వాళ్ళకి లోపల ఒక ఆవేదనలా జనించి ఆ వేడిలో ఆ ఉద్వేగంలో నొప్పులు వస్తాయి. లేకపోతే మరి వేళ ఉన్న సాధనాలని సిజేరియన్ ఆపరేషన్లు ఇవన్నీ లేవు కదా, ఏదో చేయాలి కదా. ఆ కాలంలో ఈ సౌకర్యాలు ఏవి, యంత్రాలు లేకపోయినా వాళ్ళు ఎన్ని విధాలు కనిపెట్టారండి. మానవ మేధను మించింది ఏదైనా ఉందా? ఎన్ని యంత్రాలు కనిపెట్టినా మనిషి మస్తిష్కాన్ని మించింది లేదండి. నా తెలివి ఉపయోగించాలి. అలాగే ఇతను చెబుతున్నది ఏమిటి అంటే, శరీరంలో ఒక అవయవానికి రోగం వస్తే మీరు దాన్ని నా కాలు, నా చెయ్యి, నా మూతి అని ముద్దెట్టు కూర్చుంటారా? మన ఇంట్లో దీపమే కదా అని ముద్దెట్టుకుంటే కాలకుండా ఉంటుందా అన్నారు. నేను పెట్టిన దీపమే దేవుడి దగ్గర నాకు ఎంత ఇష్టమో అని అన్నాం అనుకో, అయిపోయింది మూతి. ఇంకా ముద్దుశలి ఇంటి దీపం అని ముద్దుడ కాలకయుండునే అంటారు కవులు. మన ఇంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటావా? పిల్లలైనా అంతే, బంధువులైనా అంతే, ఎవరైనా అంతే. దుష్టుడే దుష్టత్వాన్ని ఖండించాలి మనం, వ్యక్తిని కాదు. ఎక్కడ ఇది కుదరదని చెప్పడమే. ఆ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. శేషాంగ శ్రేణిని రక్షశ్రేయిగా ఆ వేలో కాదో తీసేయకపోతే మిగిలిన అవయవాలు ఉండవు. ఒక సంస్థ కూడా అంతే. ఒక ఉద్యోగం ఉంటాడు, వాడు పెంటెట్టేస్తూ ఉంటాడు. ప్రతి వాడిని హెరాస్మెంట్ అంటారు ఈ రోజుల్లో. అది చేస్తూ ఉంటాడు, ఎవరిని పని చేయనివ్వడం. ఒక్కొక్క మనిషి ఎలా ఉంటాడంటే, పెద్ద మనిషి వాడు కింద పని చేయడం కష్టమండి, వాడితో పని చేయించడమో కష్టమండి.
వాడితో కలిసి పనిచేయడం కూడా కష్టమండి. గుణాతీత వ్యక్తి అంటే వీడే. వాడికి మేనేజర్ పోస్ట్ ఇచ్చామా మనం నలిపేస్తాడు. పోనీ వాడిని కింద పెట్టామా మనం చెప్పింది చేయడు. వాడితో కలిసి మనం పని చేసామా మన పని చేసుకునేవాడు. మొత్తం మీద అంత బద్ధకస్తులు సంస్థను పాడు చేయడమే పని వాడికి. ఉంటారే ఖచ్చితంగా, ప్రతి సంస్థలో ఒక్కడైనా ఉంటాడు ఖచ్చితంగా. వీడిని వెంటనే తొలగించాలి. వాడు మావమరిది, మేనలుడు, లేకపోతే దగ్గరవాడు, లేకపోతే మనకి ఇందులో పెట్టుబడి పెట్టిన ఆయన కొడుకు, ఇది ఇలాంటి మన సంస్థ నడవాలి ఇంకా. అందుకని చెబుతున్నాడు ఇక శేషాంగశ్రేణిని రక్షశ్రేయ. ఈ ఉదాహరణ మంచిదే ఆయన చెప్పింది, కానీ ఆయన చేసిన పని ప్రహ్లాదుల మీద ప్రయోగించడమే తప్పు. అది మంచివాడి మీద ప్రయోగించాలి, అందులో కొడుకు మీద. కొడుకు కూడా సమస్య కాదు, మంచివాడు కదా. ఎవరి మార్గం మంచిదో మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రహ్లాదుల మార్గమే మంచిది. కానీ అహంకారం, ఎందుకంత అహంకారం వచ్చిందో తర్వాత తెలుస్తుంది. ఆ అహంకారం కారణంగా ఆయన తట్టుకోలేక ఏమైనా సరే ఈ అర్జున్ కులద్రోహి దుస్సంగున్, ఇంత దుస్సాంగత్యం ఎవడుకుంది ఇక్కడ. నేను చెప్పేదోడు వీడు చెప్పేదోడు వీడు, నా కొడుకు ఎలా అవుతాడు. కేశవపక్షపాతి, ఎంతసేపు కేశవనారాయణ మాధవ అంటాడు. తండ్రి పేరు చెప్పరా, రాజ్యంలో మనకేదో అమ్మవారి దేవత ఉంది ఆ పేరు చెప్పరా, పోలేరమ్మ, ముత్యాలమ్మ 100 మంది దేవతలు అంటే విష్ణువు అంటాడు ఎంతసేపు. ఎవడు శత్రువు వాడినే ప్రశంసిస్తున్నాడు. రాక్షస వంశాన్ని మొత్తం నాశనం చేసిన విష్ణువుని ప్రశంసిస్తున్నవాడిని నేను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి పోషించనా, నా తర్వాత రాజ్యం కూడా ఇవ్వాలా, నాకేం కర్మ. ఇది ఆయన అభిప్రాయం. ఆయన అంత కోపంలో ఉన్నాడు. శత్రుత్వం పెంచుకుంటే అలాగే ఉంటుంది. కులద్రోహి దుస్సంగున్ కేశవపక్షపాతిని అధమున్ చంపించి, ఇతను చంపించి తీరాల్సిందే. వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించదని హిరణ్యకశ్యపుడు తన వంశ రక్షణ కోసం కొడుకునే చంపించాడు. అది ఖ్యాతి వస్తుంది నాకు, అది అపఖ్యాతి కాదు అన్నాడు ఆయన. నాకు ఖ్యాతి వస్తుంది, నా రాక్షసులైనా నన్ను ప్రశంసిస్తారు, కుదరదో, వంశానికి మర్యాదగా అలా ఉంటే వేసేయవలసిందే కొడుకైనా సరే. ఇంతంత ఆవేశాలు ఎవరికైనా తండ్రి అన్నవాడికి ఉండొచ్చా? ఎంత వ్యతిరేకమైతే మాత్రం. అంత వ్యతిరేకమైతే వాడి దారిని వాడు వదిలేస్తే వాడి కర్మ ఏదో వాడు అనుభవించడు. వాడు పరువు హత్యలు జరుగుతున్నాయే, ఆ స్థితిలో మనం ఆలోచించాలి. అంత పోయి ఆ జంటను వేధించి వేటాడి చంపేయాలా? ఆవిడ మన కూతురు కాదా, మన అల్లుడు కాదా, మన కొడుకు కాదా, మన కోడలు కాదా? ఇష్టం లేకపోతే తల్లిదండ్రులు ఒకటే నమస్కారం నాయన, నీ ఇష్టం చేసుకో, మాకు తెలియదు, నువ్వు సుఖంగా ఉండవు, మాకు కావాలి. ఒకవేళ నాకు అనుమానం అండి, నమ్మకం కూడా, వారించుకున్న సంబంధమే బాగుంటుందేమో మనం తెచ్చిన దానికంటే. మనం ఎందుకంత అహంకారం దేనికి? దానికి మనకి పిల్లలు బాగుండం కదా మనకు కావాల్సింది. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి, ఎన్ని పేపర్లో వస్తున్నాయో. కూతురును చంపుకోవడం, అల్లుడిని చంపుకోవడం, కొడుకును చంపుకోవడం, కోడలు. పోనీ వీళ్ళు ఏమైనా సుఖపడ్డారంటే చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు, లేదా నానా బాధలు పడుతున్నారు. ఈ పరువు హత్యల సమాజం మారాలంటే హిరణ్యకశ్యపుడు ద్వారా ఉండకూడదు. నిజమే, ఆయన అభిప్రాయం గొప్పదే అనుకుందాం. పోనీయండి, విష్ణువు అందరూ శత్రువే అనుకుందాం. ఆయన ఏదో కొడుకు విష్ణువుని ప్రార్థిస్తున్నాడు అనుకుందాం. అంత అభిప్రాయ భేదం ఉన్నప్పుడు నీ దాన్ని నువ్వు చూసుకో, నా జోలికి రాకు, మంచిది వెళ్ళు, అయిపోయేవాడు. దాన్ని వాడు బతుకుతాడు కదా, చంపించడం ఎందుకు? అంతే. కాదంటే ఏమిటి ఇక్కడ? నువ్వు అవనున్న వాళ్ళందరూ నీకు కూడా పడాలేమిటి? అత్యాచారంలో పనిచేసేది కామవాంఛ కాకుండా అహంకారం అయినట్టే ఈ క్రోధం తర్వాత ఎలా ఉంటుందంటే మదం అంటారు దీన్ని. సరిగ్గా మనకు చూడండి, కామ క్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు కదా, అవి 6 లేవండి. 3 ఒకవైపు రాయండి. కామము, క్రోధము, లోభము ఒకవైపు రాయండి. మోహము, మదము, మాత్సర్యము రెండో వైపు రాయండి. సైన్స్లో చూడండి, బైపీసీలో వాటిలో జాతపాలసము అని ఇస్తారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని, అది 5 మార్కులు ఉండేవి. పక్కన అలా చూసి రాసేసేవాడు. నేను కాదు, మా పక్కవాడు. వాడు ఏదో 2 పెడితే 2, 3 పెడితే 3 పెట్టేయడమే 2 మార్కులు వచ్చేవి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అది చాలా తేలిగ్గా ఏంటి, 3, 4 ఇస్తారు, 3, 4 ఇస్తారు మ్యాచ్, అంతే కదా. సరిగ్గా మీరు అలా కామము, క్రోధము, లోభము పెట్టండి, పక్కన మోహము, మదము, మాత్సర్యం. ఇప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్ కాదండి, ఇలా పక్కన గీత గీసేయండి. దీనికి ఇది కామం, అది పెరిగితేనే మోహం అవుతుంది. కోరిక తప్పు కాదు, ఇది లేకపోతే నేను ఉండలేననేది వ్యామోహం. ఆ ఉండలేనని దశగడితే ఏం జరుగుతుంది? కోరిక తప్పు కాదు, ప్రయత్నము తప్పు కాదు, కానీ ఆ కోరిక తీరకపోతే చచ్చిపోతానన్న ఉంది వ్యామోహం. అది అలాగే రెండోది క్రోధం. ఇప్పుడు హిరణ్యకశిపుడు దశ క్రోధం నుంచి సరిగ్గా రెండోది అక్కడ ఉంది మోహం, తర్వాత మదం. మదానికి వెళ్ళి మదం అంటే అహంకారం. క్రోధం ఒక దశ మారేసరికి ఏమవుతుంది, అహంకారానికి వెళ్ళిపోతుంది. ఆయన రాజు, వంశం, అధికారం, డబ్బు అన్నీ గుర్తొస్తాయి వెనకాల. సమాజంలో ఉండే పరువు ఇవన్నీ వచ్చేసి నా మాట కాదంటారా, ఎసై ఎవడైనా సరే అలా వచ్చేస్తుంది. ఇది మదం. ఇది కోపం కాదు. ఇది అంటే కోపం దాటి వెళ్ళిపోయాడు వాడు. క్రోధం మదం అయింది, కామం వ్యామోహమైంది, క్రోధం మదం అవుతుంది. మూడోది కామక్రోధ లోభం అంటే స్వార్థం. ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ స్వార్థం దేనికి? నాకు కావాలి అంటే పర్వాలా, నాకే కావాలి, అయ్యే అవధారణార్థకం అంటారు. నాకే కావాలి, నాకే చెందాలి అంటే ఏమవుతుంది? మాత్సర్యం, అసూయకు దారితీస్తుంది. ఇంకోరికి వచ్చింది అనుకోండి, ఆ డబ్బు, ఆ పదవో, ఆ పీఠమో ఏదైనా, వెంటనే అసూయ జనిస్తుంది.
అంటే మనం ఇప్పుడు 6 శత్రువుల విషయంలో నిజానికి ఉన్నవి 3. కామక్రోధ లోభాల దశలోనే వాటిని పరిహరించగలిగితే మదం మాత్సర్యం మోహం మదం మాత్సర్యాలకి వెళ్ళవు. ఈ 3 దగ్గర ఇంకొంచెం సూక్ష్మమైన ఉపాయం చెబుతా, బాగుపడ్డమే నాకు కావాలి. అసలు ఈ కామం క్రోధం లోభం అన్న వాటికి కూడా మూలమేది? కోరిక ఉంది ఒకటి, అది కామం. లైంగిక వాంఛ అనుకోకండి కామం అనగానే, ఏ కోరికైనా కామమే. అది గుళ్ళోకి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి, అది కూడా కామమే. కానీ అది వ్యామోహంగా మరి ఇవాళ వెళ్ళలేదు, నాకేదో పిచ్చెక్కినట్టుగా ఉంది, వదిలించుకో, అంత అవసరం లేదు. దేవుడు ఏమంత నీ కోసం చూడట్లేదు. అక్కడ పిచ్చెక్కినట్టుగా ఉందంటే నిజంగానే ఎక్కుతుంది. పిచ్చి అయిపోయింది, అక్కడ గుడి నమ్మకం అయిపోయింది వాడికి. ఇంకా అంటే ఏ కోరికైనా అలా పెరగకూడదు. మంచిది తీరితే మంచిది, తీరకపోతే వదిలేద్దాం, ఇంకోసారి తీరుతుంది. ఆ కోరిక మూలం, అది తీరకపోతే వచ్చేది క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీయగానే నేను బతకలేను అనడం వ్యామోహం, అది నాకే తీరింది అని గర్వించడం మదం, నాకు కాకుండా ఇంకోరికి తీరింది అని అసూయపడ్డం మాత్సర్యం. ఇప్పుడు అన్నింటికీ మూలం ఒక్కటే, కోరిక కోరిక కోరిక. ఆ కోరికను దాని స్థాయిలో ఆపి విశ్లేషణ చేసుకోగలిగితే మిగిలిన 5 శత్రువులు మన జోలికి రానే రావండి. ప్రహ్లాదుడు చెప్తాడు ఆ విషయాన్ని. ఈ 6 నువ్వు జయించకుండా ఊరికే వేరే వాళ్ళందరినీ లోకాలన్నీ జయిస్తే ఉపయోగం ఏమిటి తండ్రి? అది జయించలేకపోయినా క్రోధం మదమైంది. అందుకని ఈ వీడిని ఏదైనా చేయండి, చంపిపారైనారు. ఏనుగుల చేత తొక్కించాడు, పాముల చేత కరిపించాడు, పర్వతాల మించి కిందికి తోయించాడు, సముద్రంలో ముంచేయమన్నాడు, అగ్నిలోకి తోసేయమన్నాడు. కన్న కొడుక్కి ఒక మహారాజు విధించిన శిక్షలు. ఇంత జరుగుతూ ఉంటే ప్రహ్లాదుడు చేసింది ఏమిటో తెలుసునండి. ఆశ్చర్యకరమైన విషయం. మనం ఆపదలు వస్తే ఎలా ప్రవర్తించాలో భాగవతం చెబుతోంది. భయంకరమైన ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనం ఒంటరి వాళ్ళం అయిపోయినప్పుడు భౌతికమైన దాడి జరగచ్చు, లేదు మానసికమైన దాడి జరగచ్చు. అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఒక్కోసారి భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు, పిల్లలకే తల్లిదండ్రుల నుంచి రావచ్చు, బయట వాళ్ళ నుంచి రావచ్చు, నమ్మిన స్నేహితుడు మోసం చేయొచ్చు, హృదయం తట్టుకోలేదు. అప్పుడు సరిగ్గా ప్రహ్లాదుని మార్గమే మనకి శరణ్యం. మనం ఒంటరి వాళ్ళం అయ్యాం, ఏం చేయలేకపోతున్నాం. కానీ భయపడక్కలేదు. హిందూ ధర్మం ధైర్యాన్ని చెబుతుంది. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ పతిత పావన. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ పతిత పావనాయంసును తింసుగాని తా కన్నుల నీరుదేడు వయకంపిత గాత్రుడు కాడు భోవరా. తా కన్నుల నీరుదేడు వయకంపిత గాత్రుడుగా భువరా. తా కనుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. ఒక మాట చెబుతా, ఈ క్షణం వచ్చింది కాబట్టి నేను మర్చిపోయా, కానీ కవిత్వం అలవాటు కావడం వల్ల కలిపేశా. ఇది అమ్మవారు ఇచ్చిన వారం. భయకంప సమేతుడుగాడు భూవర, అది పోతన గారి మాట. నాకు ఆ సమయానికి అది గుర్తురాల. భయకంపిత గాత్రుడు కాడు భూవర, సరిపోయింది, 2 ఒకటే. భయం చేత కంపించిన అవయవములు కలిగిన వాడు కాడు, అది నేను వాడిన మాట. భయం చేత కంపించిన వాడు కాడు, ఆయన వాటిన మాట. ఇప్పుడు అవయవాలు ఒకటి కలపడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. మర్చిపోయినా అది కలపాలి అంటే కవిత్వం కూడా అలవాటు ఉండాలి. ఛందస్సు గణాలు పద్యాలు వెళ్ళే అలవాటు ఉంటే తోసేయచ్చు, కాపాడేస్తుంది. అది ఆ ప్రజ్ఞ కూడా ఉండాల్సింది. అంచేత కళ ఉంటే సరిపోదు, వెనకాల శాస్త్రం కూడా ఉండాలి. శాస్త్రం ఉంటే సరిపోదు, వెనకాల కళ ఉంటుంది. కళ ఎప్పుడు ప్రదర్శితం అవుతుంది, శాస్త్రం వెనకాల రక్షణగా ఉంటుంది. బయటికి కనిపించేది కళ, వెనకాల ఉండేది శాస్త్రం. భయకంప సమేతుడుగాడు భూవర, ఇది మనకి జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతుందండి. ఎప్పుడు మనం అనాథలమని, దీనులమని, ఒక్కరే ఉన్నామని, అయ్యో ఎవరు లేరే ఇంట్లో, నేను ఒక్కతినే ఉండగలనా, ఇదేమిటి ఈ దారి కాని దారిలో ఇలా ఉండిపోయాను నేను, ఈ డ్రైవర్ ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, ఇలాంటి బాధ కలిగినప్పుడమ్మా ఆడ మగ పెద్ద చిన్న కులమత భేదాలు ఏవీ లేకుండా మనం ఏం చేయాలో భాగవతం మనకి చెబుతోంది. ఓ పతిత పావన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ ధనుజ భంజన, అంచును తించుగాని. భగవంతుని నుతించడానికి అభ్యంతరం ఏమిటండి? ఈ ఆందోళన పడ్డం మానేసి, భయపడ్డం మానేసి, ఉనికిపోవడం మానేసి, కనీసం ఆ ఉణుకులో కూడా కేశవ మాధవ నారాయణ విష్ణు మధుసూదన త్రివిక్రమ అనొచ్చునే. ఆ ఆలోచన రాదండి మనకి, దిక్కుమాలిన మనస్సండి.
అమ్మ ఉంటే బాగుండు, నాన్న ఉంటే బాగుండు, ఫోన్ ఉంటే బాగుండు, ఏమి ఉండవమ్మా, ప్రాణమే ఉండదు ఇక్కడ. ఏమి లేవని తెలిసింది కదా. దేవుడు గుర్తురాడండి ఎవరికి. అసలు ఇలా ఎందుకు బయలుదేరామని ఒకళ్ళు అష్టమనాడు బయలుదేరితే ఇంతే అని ఒకటి మొత్తం చర్చ మొదలెడతారు ఇక్కడ. నువ్వు ఎప్పుడు బయలుదేరావు, ఏం చేసావు, అదంతా అయిపోయింది. కావాలంటే ఆ జాగ్రత్తలు మరోసారి తీసుకో. ఇప్పుడు దేవుడిని ప్రార్థించలేవా? అది ఆలోచన రాదండి అసలు. అన్ని ప్రవచనాలు వింటాం, అన్ని పుస్తకాలు చదువుతాం, అన్నీ అనుకుంటాం మనం. అక్కడ ఆ సందర్భం వచ్చేసరికి మాత్రం ఏమవుతాయి ఏంటంటే అతిదీనంగా ప్రవర్తిస్తాం. వదిలే, ఎలాగో తప్పదు కదా, ఎలాగో అన్అవాయిడబుల్. జీవితంలో కొన్ని పరిస్థితులు అనివార్యం. ఆ అనివార్య స్థితిలో మనకి ఎప్పుడూ తోడుండేవాడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనే మాట అంతే. నువ్వు దిక్కయ్యా, అన్ని దిక్కుల్లో ఆయన ఉన్నాడు కదా. కడుపులో బిడ్డను కాపాడాడు, మనం చూసాం పరీక్షిత్తు కథలో. అన్ని కాపాడ్డా అంత పాపాత్ములవా? అంత పాపం మనమేం చేశామండి? ఎందుకు ఈ అధైర్యం? ఇది వివేకానందుడు వ్యతిరేకించేది ఇదే. ఈ బలహీనతని, అధైర్యాన్ని విడిచిపెట్టండి, భగవత్ ప్రార్థన చేయండి. ఒక నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇది ప్రహ్లాదుడు చేశాడు. తన్ను నిశాచరులు పొడవ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి హరిశేషుని మీద శయనించిన స్వామి, ఓ ధనుజ భంజన, ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య. ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వే శరణ్యుడువయ్యా. ఓ పతిత పావన, ఎన్ని పాపాలు చేసిన వాళ్ళనైనా పవిత్రుణ్ణి చేస్తావు అంటారే. నేను 8 ఏళ్ల బాలుణ్ణి ఏ పాపం చేశానో నాకు తెలియదు అని. నిజంగానే 8 ఏళ్ల వరకు పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులకు చెందుతాయి. ఇంకో రహస్యం అండి, పుణ్యాలు మాత్రం వాళ్ళకే చెందుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే, పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాలి. పుణ్యం మనకి రా. ఎందుకంటే అంత అమాయక స్థితిలో కూడా వాడు ఏదో పుణ్యం చేశారంటే అది వాడిదే, వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. యమధర్మరాజు అకౌంట్లో తేడా ఉండదు. పాపం చేస్తే మాత్రం వాడు చిన్నపోరాడు, వాడికి తెలియదు ఈ తండ్రి ఏం చేస్తున్నాడు లేదా తల్లి ఏం చేస్తుంది, పడిపోతున్నాడు మన లెక్క. 8 నుంచి 16 వేసుకోండి లెక్క. అక్కడి నుంచి సగం వాళ్ళవి, సగం మనవి. ఎందుకంటే వాడికి బాగా వచ్చింది కాస్త. ఓ రోజున 8 దాటి 16 పోయి ఇప్పుడు లెక్కలో 10, 20 వేసుకోండి. పోయి 10 ఏళ్ల వరకు పూర్తిగా పుణ్యాలు పాపాలు మనవి, తల్లిదండ్రులు వాడికి సంబంధం లేదు. 10 ఏళ్ల లోపు కుర్రాడు ఎవరినో హత్య చేస్తే నిజానికి తల్లినో తండ్రినో శిక్షించవలసింది. ఆ స్థితి వాడికి ఎందుకు వచ్చింది అసలు? ఫోన్ చూస్తూ వస్తుంది ఇవాళ అని ఫోన్ ఇవ్వడమే తప్ప. అక్కడ వాడు ఏడిచినా సరే ఇవ్వకూడదు. పిల్లాడు ఊరుకోడండి, ఏడిచి 10 ఏళ్ల పిల్లాడిని ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఏమైపోతాడు? ఏదో చేసేసుకోనివ్వండి. ఇలా జీవితాంతం బ్లాక్మెయిలింగ్ ఎదిరిపోతూ ఉంటాము. చేసేసుకుంటే 15 ఏళ్ళే మంచిది, గొడవ లేదు. 10 రోజులు శని వదిలిపోతుంది. ఏమిటట ఇలా బెదిరించి పడితే జీవితం ఎలా పడతాం? ఎందుకంటే ఆ పాపాలు మనకు వస్తాయి ఖచ్చితంగా. అణిమాండవ్యుడు కథ. మాండవ్య మహాముని ఎప్పుడో పూర్వజన్మలో ఏదో సూనీగలకి సూదులు గుచ్చట్టాను, ఇప్పుడు 7 ఏళ్ల వయస్సులో. దానికని యమధర్మరాజు శిక్షించడం కోసం ఏదో కొరత వేయించి చేస్తే యమధర్మరాజుని అడిగాడు ఆయన. ఎప్పుడు అట్ వాట్ ఏజ్ అన్నాడు శుభ్రంగా ఇంగ్లీషులో. అట్ ది ఏజ్ ఆఫ్ 7 years. నీకు బుద్ధి ఉందా లేదా అన్నాడు యమధర్మరాజు. 7 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది తూనీగలకి సూది గుచ్చకూడదని? నాకు తెలుసా? నాకేదో దొరికింది మా ఇంట్లో, మా అమ్మ సూది బట్టల్లో గుచ్చుతుంటే చూశాను, దాన్ని గుచ్చాను. అలా చెప్పలేదు అమ్మ, కానీ గుచ్చాడంతే. ఆశ్చర్యమేం లేదండి. పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్న పిల్లల దగ్గర. అందులో 10 ఏళ్ల లోపు వివేకం తక్కువ. పిల్లల దగ్గర ఎప్పుడు ఈ సరదాకు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, నిజమే అనుకుంటారు. అది మనం నవ్వుడానికి అన్నామని తెలియదు. అలాగా ఆ ఆపద వచ్చినప్పుడు ఎలా ఉండాలో మనకు చెబుతున్నాడు ఖచ్చితంగా ఇక్కడ. అందుకని 10 ఏళ్ల వరకు ఏదైతే 10 నుంచి 20 వరకు సగం వారివి, సగం మనవి. ఇంకా 20 దాటాక మర్కట కిశోర న్యాయం, మొత్తం వారివే, మనకి సంబంధం లేదు. పుణ్యాలు వారివే, పాపాలు వారివే, ఏమి సంబంధం లేదు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఈ మర్డర్ చేశానంటే కుదరదు. నీకే శిక్ష, నీకే రేపు పైలోకంలో శిక్ష కూడా నీకే. తండ్రి చెప్పినా నువ్వు ఆలోచించాలి, తల్లి చెప్పినా నువ్వు ఆలోచించాలి. 20 ఏళ్ల వయసు దేనికి? అప్పటికే చదువు పూర్తయింది కదా, మరి ఇంకెందుకు ఇక్కడ? అందుకని ఈ లెక్క అనమాట. 10 ఏళ్ల వరకు పూర్తిగా వీళ్ళవి, 10-20 మధ్యలో సగం 50-50 లెక్క. 20 దాటితే మొత్తం వారిదే. అందుకనే 20 దాటిన తర్వాత పిల్లలకి ఇవ్వవలసిన స్వేచ్ఛ ఇవ్వాలి. 25 ఏళ్ళు ఇంక ఈ కాలంలో ఇంకా 20కే వస్తుంది. పోనీ 25 ఏళ్ళు మంచిది ఇచ్చేస్తే వారు ఏదో ఒకటి చేసుకుంటారు. వారు నష్టపోయినా వారి పూచేది. క్రమంగా వదిలించుకోవాలి, తగ్గించుకోవాలి. మా అబ్బాయికి 40 ఏళ్ళు ఉన్నాయి కానీ నీకు తెలియదు, వాడు చాలా చేస్తున్నాడు నీకు తెలియకుండా. ఇక్కడ ఇది పెద్ద ఇదంతా అహంకారం. ఇది పైకి చెప్పడం. వాడికి ఏదో తెలియదు, అమాయకుడు అన్నట్టు మాట్లాడతాడు. ఏమీ లేదు, వీడు తండ్రిని ముంచేసే పనులు చాలా చేస్తున్నాడు అక్కడ. వాడేం అమాయకుడు కాదు, ఆ అమ్మాయి అమాయకురాలు కాదు, అసలు ఆడవాళ్ళు అసలే కాదమ్మా, ఇంకా ఫోర్స్గా ఉన్నారు.
ఎవరు అమాయకులు కాదండి, వాళ్ళు అందరికీ తెలుసునండి. స్మార్ట్ ఫోన్ వచ్చాక అమాయకత్వం ఎక్కడదండి, నాశనం అయిపోవడం తప్ప. ఇంకా అనవసరమైన విషయం. నాయన మంచిది, నేను చెప్పినా వెళ్ళలేదు కదా, చూసుకో. కానీ ఇలా మొత్తం బరువు హత్యలాగా హిరణ్యకశిపుడిలో మారబడితే ఏమవుతుంది? ఎవరి ధర్మమో వాళ్ళు కాపాడబడ్డారా లేదా ప్రహ్లాదుడు? ఇక్కడే మనం కీలకమైన విషయం చెప్పుకోవాలి. ఇక్కడ మనం వ్యాస భాగవతంలోకి వెళ్ళాలి. హిరణ్యకశిపుడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఏ తండ్రైనా ప్రవర్తిస్తాడా? ఇవాళ మీరు పరువు హత్యల్లో కూడా చూడండి, నేను ఇందులో కూడా ఒక స్వార్థం చూశా. చంపిన పెద్ద మనిషి ఒక ఆయన అల్లుడిని చంపేటండి, అమ్మాయిని చంపలేదండి. అమ్మ, ఇక్కడ కూడా స్వార్థం. ఆ తప్పు ఇద్దరిది ఉంది కదండి. అందుకే పూర్వకవి ఒక ఆయన చెప్పాడు, అశ్వం నైవ గజన్నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బలఘాతుక. యజ్ఞాల్లో పులిని వేరు, ఏనుగును వేరు, సింహాన్ని వేరు, అమాయక మేకపిల్లలను బలి వేస్తారు. ఎందుకంటే దేవుడికి కూడా బలహీనలే లోకువా అన్నాడండి. సమాజంలో జరుగుతున్నో మీరు గమనించండి. కొడుకు కోడలు అనుకోండి, వాడు కోడలను చంపుతాడు, కొడుకునేమంటండి. మరి నీ కొడుకు నీకు ముద్దయ్యాడా? తప్పైతే ఇద్దరు తప్పే కదా. అంటే అక్కడ మళ్ళీ మమకారం పంచి వీడు ఉండాలి, వాళ్ళు పోవాలి. జరిగే పనేనా అది? జరిగే పనేనా? చేస్తావు పెద్ద మనిషి, తర్వాత వీడికి ఇంకో పెళ్లి చేస్తే వాడు సుఖంగా ఉంటాడా? వాడు సుఖంగా లేనప్పుడు మన జీవితం దేనికండి ఇక్కడ పని లేక? కాస్త విచక్షణాత్మకంగా ఆలోచిస్తే తీవ్రం అనుకున్న సమస్యలన్నీ కూడా భగవంతుని తీర్థంలా పరిష్కారం అవుతాయండి. భగవంతుని తీర్థంలా పరిష్కారం. సమాజానికి నేను చెప్పదలుచుకున్నది అది. తీర్థంలా ఉన్నదాన్ని తీవ్రం ఎందుకు చేసుకోవాలి? ఆ సర్దుకోగలిగితే అయిపోయే, మనసు మార్చుకోగలిగితే అయిపోయే. ఇప్పుడు హిరణ్యకశిపుడు సరిగ్గా పరువు హత్య ఎలా చేశారంటే నన్ను అడిగితే వీళ్ళందరికంటే వాడు కొంచెం వాళ్ళ అబ్బాయికే పెట్టాడు పెట్టి యాత్ర. ఇన్ని రకాల హింసాత్మక చర్యలన్నీ తీసుకుంటే ఆయన ప్రార్థించడం వల్ల ఏమయ్యాడంటే ఆశ్చర్యకరంగా ఒక్క అపాయం కూడా ఆయనకి జరగల. సముద్రంలో ఆయన పడిపోతుంటే కింద శ్రీహరి వచ్చి చేతులు పెట్టి కాపాడాడు. ఎందుకని అక్కడ పోతన గారు స్పష్టంగా చెబుతాడు. ఆ పొడిచే శూలాల్లో, పొడిచే మనిషిలో, తన శరీరంలో అంతటా విష్ణువునే చూశాట, వేరే ఏమీ కనపడలేదుట. యద్భావం తద్భవతి. శూలము విష్ణువే, పొడిచేవాడు విష్ణువే, నేను విష్ణువే, ఇంకా నన్ను శూలమేం చేస్తుంది అనుకున్నాడు. ఏమీ చేయలేదు. ఇది భక్తి తాత్పర్యం. భక్తి రక్షించినట్టుగా ప్రపంచంలో మన ఏదీ నర్చించదు. భక్తివశ్య భక్తిగమ్య భయాపక. లలితా సహస్రంలో కూడా భక్తి ప్రియ భక్తివశ్య భక్తిగమ్య భయాపక. భక్తికి అమ్మవారు వశురాలు అవుతుంది. భక్తి ఆవిడని చేరుకోవడానికి గమ్యం. అలాగే భక్తి ప్రియ, భక్తి అంటే ఆవిడకి చాలా ఇష్టం. అంతేకాదు భయాపక, మళ్ళీ భయాన్ని పోగొట్టాలంటే భక్తి ఉండాలి. జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ పొందడం కష్టమమ్మా. భక్తికి ఏముందమ్మా? మనసులో భగవంతుడు స్మరించలేమే కదా, అది కూడా చెయ్యలేమా? ఆ మాత్రం ప్రేమ లేదా? పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, సంపదల మీద, ధనకనక వస్తు వాహనాల మీద ఉండే ప్రేమ ఆ రుక్మిణీ కృష్ణుల మీద ఉండదా అండి మనకి? వాళ్ళు మనని కాపాడరా? వాళ్ళు బొమ్మలేనా? మనం బొమ్మ అనుకుంటే బొమ్మే, అమ్మవారు అనుకుంటే అమ్మవారే, ఏది అనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. అదే జరిగింది. ఇక్కడే మనం విశ్లేషణ చేసుకుంటే హిరణ్యకశ్యపుడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఇటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మజ్ఞాని అని చెప్పాను నేను. హిరణ్యకశ్యపుడు, జరాసంధుడు, కంసుడు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు కూడా ఎందుకు ప్రవర్తించారు? వీళ్ళ బ్రహ్మజ్ఞానం అంతా ఏమైపోయింది? ఎంత బ్రహ్మజ్ఞాని హిరణ్యకశ్యపుడు అంటే, హిరణ్యాక్షుడిని వరాహావతారం రూపంలో స్వామి చంపితే హిరణ్యాక్షుడు చనిపోయాడని అతని తల్లి, అంటే హిరణ్యకశ్యపుడు కూడా తల్లేగా, హిరణ్యాక్షుడి భార్యలు, పిల్లలు బాధపడుతుంటే వెళ్ళి లోకంలో ఉండే బంధాలన్నీ మాయా, భార్య ఎవరు, భర్త ఎవరు, అమాయకంగా ఆలోచిస్తున్నారు మీరు, ఇవేమి లేవు ఇక్కడ, అంతా ఒక్కటే, మీరు దుఃఖపడకండి అని చెప్పి హిరణ్యకశ్యపుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అక్కడ భగవంతుడే అన్ని రూపాలు ధరించాడు, చంపేవాడు ఆయనే, చచ్చేవాడు ఆయనే, ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అని తల్లికి మరదలకి చెప్పాడు. ఏం చెప్పాడు? వ్యాసుని భాగవతంలో ఉంటుందన్నమాట. నిర్గుణోపి హ్యజో అవ్యక్త భగవాన్ ప్రకృతే పరక. నిర్గుణోపి హ్యజో అవ్యక్త భగవాన్ ప్రకృతే పరక. స్వమాయాగుణమావిశ్య బాధ్య బాధగతాం గతః అంటాడు భాగవతంలోనే 7వ స్కంధంలో. అద్భుతమైన శ్లోకం ఇది. ప్రహ్లాద చరిత్ర మీద మాట్లాడేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన మాట. ఇది నాకు తెలియజేసినందుకు మా గురువుగారు బేతవోలు రామబ్రహ్మం గారికి నమస్కారం. ఆయన 7వ స్కంధం వ్యాస పోతన భాగవతాల తులనాత్మక పరిశీలన అని ఒక గొప్ప వ్యాసం రాశారు. అది చదివినప్పుడు నాకు తెలిసింది. ఆ ఆసక్తి మీద మళ్ళీ ఓసారి ప్రహ్లాద చరిత్రలోకి వెళ్ళి వ్యాస భాగవతం చదివి చాలా విషయాలు తెలిసి. నిర్గుణోపి అజహ అవ్యక్త. భగవంతుడు అజుడు, పుట్టుక లేనివాడు, అవ్యక్తుడు, వ్యక్తం కానివాడు. అలాగే నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు. సత్వరజస్తమో గుణాల్లో ఏ గుణమో, ఏ వికారము, ఏ ఆకారము ఉండదు. అయినప్పటికీ
ప్రకృతే పరక, ప్రకృతి కంటే అతీతుడైన వాడు అయినప్పటికీ స్వమాయాగుణమావిశ్య, సరదాగా ఇంట్లో కూర్చుని ఒక్కో పెద్ద మనిషిని చూడండి, ఆయనే ఒక్కడే కూర్చుని పేకాడుకుంటాడు. ఒక్కడ కూర్చుని పేకాడుకోవడం ఏంటండి? బుద్ధి ఉందనాలా లేదనాలా? ఎందుకు ఆడుకుంటున్నాడంటే కాలక్షేపానికి. ఆడుకోవడం వల్ల ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. అవతల పార్టీ అయినా యువతల పార్టీ అయినా ఆ ముక్క ఆయనే వేస్తాడు, ఈ ముక్క ఆయనే వేస్తాడు. పేకాట్ల గురించి మీరు ఎంత బాగా చెబుతున్నారు అనుకోకండి, ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నాను. ఆ ముక్క ఆయనే వేస్తాడు, ఈ ముక్క ఆయనే వేస్తాడు, అడ్డాట ఆడేస్తూ ఉంటాడు. ఇక్కడ చివరికి ఎవరు గెలిచారంటే ఈయనే గెలిచాడు, ఈయనే ఓడాడు. ఈ ఒక్కడే ఆడుకునే పేకాట అర్థమైతే మొత్తం ప్రపంచం అంతా ఒక్కడే ఆడుకునే పేకాట అని తెలిసిపోతుంది. ఆ ఆడుకుంటున్నవాడే భగవంతుడు. ఆయన మీరు శివుడు అనండి, విష్ణువు అనండి. అంతిమంగా నువ్వు అదే నేను అదే మిత్రమా. ఊరికే శివుడు విష్ణువు అని వేరుగా మాట్లాడుతున్నావు. నువ్వు అదే నేను అదే. మన రూపంలో ఈ జీవితం అనే ఆట ఆడుతున్నదనే తండ్రి ఆయనే, కొడుకు ఆయనే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత, దక్షిణామూర్తి స్తోత్రం. స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదత స్వప్నే జాగ్రతివాయ ఏష పురుషో మయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క పదార్థం. శిష్యుడు ఆయనే, గురువు ఆయనే, తండ్రి ఆయనే, కొడుకు ఆయనే, తల్లి ఆయనే, పిల్ల ఆయనే, యజమాని ఆయనే, నౌకరు ఆయనే. అన్ని రూపాలు ధరించి ఆడుకుంటున్నాడు. ఎందుకంటే ఆనందం కోసం. ఒక పిల్లాడికి మీరు ఆట బొమ్మలు ఇవ్వండి, ఒక గదిలో కూర్చోబెట్టండి, ఆడుకుంటున్నాడా లేదా? రెండో పిల్లాడు లేడండి, కానీ బొమ్మలతో ఆడుకుంటున్నాడా లేదా? ఆ బొమ్మలు ఏవో అటు వేస్తున్నాడు, తన ఎదుటివాడు ఎవడో అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు, ఆయన అనుకుని చేస్తున్నాడా లేదా? మరి ఆటలో ఆనందం అతను పొందుతున్నాడు లేదా? సరిగ్గా ఈ ప్రపంచం మొత్తం ఒక క్రీడ. ఆ క్రీడ భగవంతుడు ఆడుకుంటున్నాడు స్వయంగా. ఆ క్రీడలో మనం ఆయనకి పావులుగా ఉపయోగపడుతున్నందుకే జన్మ ధన్యమైనట్టుగా భావించాలి. శంకరాచార్య చెప్పేది ఇది. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగ ఆస్తే జనాక. నువ్వు వాడుకునే ఆటపావులమయ్యా మేమందరం. అందుకని మేము ఏ పని చేసినా అది నీ పూజ అనుకో, మమ్మల్ని ఆశీర్వదించమన్నారు. ఈ భావన, ఆ పాదం రోజు పడుకునే ముందు అనుకోవాలి. మీ ఆటలో పావులుగా మేము ఉపయోగపడ్డాం, పార్వతీ పరమేశ్వరులారా మమ్మల్ని ఆశీర్వదించండి అంటే చాలు. వాళ్ళు మన జీవితం మొత్తం మనం చూసుకుంటాం. ఆ ఆటలో మనం నెగ్గేలా కూడా చేస్తారు, అనుమానం వెళ్ళా. ఆ భావన రావడమే కష్టం. అందుకని మొదట్లో హిరణ్యకశ్యపుడు ఉంది. హిరణ్యాక్షుడు పోయినప్పుడు గొప్ప వేదాంతం చెప్పాడు. శంకరాచార్య కూడా అటువంటి వేదాంతం చెప్పరా. అంతటి వాడు ఇలా మాయలో ఎందుకు పడ్డాడు? వాడి సహజ లక్షణం ఉందే లోపల. నేనేమిటి అసలు, ఏమిటి ఇలా దయామయుణ్ణి అయిపోయానేమిటి అని వాడు లోపల ఏమనిపిస్తుందంటే, అంతఃకరణంలో నేను ఇలా సత్వగుణంతో ఇలాగే ఉంటే వైకుంఠానికి వెళ్ళడం ఎలాగా? ఆయన దగ్గర కాపలా జై విజయుల్లో ఒకడిని, ఇప్పటికీ వెంకటేశ్వర గుళ్ళో ఉండేవాడు వాళ్ళే కదా, జయ విజయుల్లో ఒకడిని. సనక సనందనంలో శాపం వల్ల ఇక్కడికి వచ్చాను. నేను ఏదో చేసి విష్ణువుకు వ్యతిరేకమైతే తొందరగా చంపుతానని చెప్పాడు. 3 జన్మలతో శత్రుత్వం కావాలా, 7 జన్మలతో మైత్రి కావాలంటే మేమే కావాలని మేమిద్దరం 3 జన్మలు చాలయ్యా, మాకు శత్రుత్వమైనా పర్వాలా, నీ దగ్గరికి మళ్ళీ మేము రావడమే ముఖ్యం అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు మళ్ళీ ఎలా ప్రవర్తించాలి? అంచేతను వీడిని హింసించవలసిందే తప్పితే వేరే దారి లేదా అనడానికి వ్యాస భాగవతం సాక్ష్యం అండి. పోతన గారి భాగవతంలో మనకు కనపడవి. ఆయన భక్త శిఖామణి కాబట్టి ప్రహ్లాదుడి యొక్క చరిత్రగా ప్రధానంగా రాశారు కాబట్టి ఇవి ఎందుకులే అన్నట్టుగా ఆయన ఆలోచించలేదంత. కానీ వ్యాస భాగవతంలో ఇవి ఉన్నాయి. అవి చెబితే భాగవతంలో అసలు హిరణ్యకశ్యపుని యొక్క ఉదాత్తమైన మనస్తత్వం ఏమిటో, జీవలక్షణం ఏమిటో తెలుస్తుంది. అందుకని అతను అనుకుంటున్నాడు, ఇప్పుడు ఇంత హింస పెడుతూ కూడానండి భటులు వచ్చి, స్వామి పాము చేత కనిపించాం, చావలేదండి, ఎరువు చేత తొక్కించాం, ఇదేమిటండి బాగానే ఉన్నాడండి, శుభ్రంగా ఏదో పూరి పిండి పిసికినట్టుగా ఉందండి, ఒక్క కాలు వేలు నలగలేదండి, అయినా జరగలేదా అని వాళ్ళని వెళ్ళిపోమని లోపల అనుకుంటున్నట్ట. ఏషమే బహ్వసాధోక్తః వధోపాయాశ్చ నిర్మితాః, ఏషమేవ బహ్వసాధోక్తః వధోపాయాశ్చ నిర్మితాః, తైస్తైర్ద్రోహైరసద్ధర్మైః ముక్తస్వేనైవ తేజసా, అప్రమేయానుభావోయం అకుతశ్చిద్భయోమరః నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితానవా, భవితానవా. హిరణ్యకశ్యపుడు లోపల ఆర్తి ఏమిటంటే అతనికి చనిపోవాలని ఉందండి. నేను చనిపోవాలి, ఇంకో మార్గం లేదు వీడిని హింసించడం తప్ప. వీడిని హింసిస్తే తప్ప శ్రీహరి రాడు, శ్రీహరి వస్తే తప్ప నన్ను చంపడు, నేను ఇంకోటి చేతుల్లో సావడానికి వీల్లేదు.
ఆయన రావాలి అంటే ఆయన భక్తుల్ని హింసించాల్సిందే. అంచేది ఇక్కడ కొడుకు లేదు, కొమ్మ లేదు, ఒక రకంగా జ్ఞాని, ఒక రకంగా జ్ఞాని. అందుకే నేను బ్రహ్మజ్ఞాని అంటున్నాను. అది వ్యాస భాగవతం చదివితేనే బాగా అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నాడు, ఏషమే బహు అసాధోక్త. అయ్యయ్యో అయ్యయ్యో, కొడుకు చావలేదు, దెబ్బ తగలలేదు భటులు వచ్చి చెబితేనండి లోపల అన్నాడండి. ఎస్వి రంగారావు గారు అద్భుతంగా నటించారండి ఇది ఖచ్చితంగా. భక్త ప్రహ్లాద మీరు మళ్ళీ పాత వీడియో చూడండి. తర్వాత హిరణ్యకశ్యపుడు పాత్రలు వేసిన వాళ్ళు ఓవర్ యాక్షన్లు చేశారని సరిగ్గా చేయలే. ఎస్వి రంగారావు గారు మాత్రం హిరణ్యకశ్యపుడు ఈ లోపల ఉండే తత్వం కూడా నటించాడు. ఆ ప్రహ్లాదుడు ఎవరు వేసింది, రోజారమణ ఎవరో వేశారు. ఆవిడ వేసి ఈ భటులు వచ్చి మహారాజా ఎలుగుల చేతి తొక్కించాం, పిల్లాడికి ఏం కాలేదు అంటే అంటాడండి. వెంటనే అమ్మయ్యా అమ్మయ్యా మా అబ్బాయి బతికే ఉన్నాడు. కానీ అట్లా పౌరుల చేత కనిపించాడు అంటాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి పౌరుల చేత కనిపించాం, అబ్బాయికి ఏం కాలదా అనేసరికి అక్కడ లీలావతి వస్తుంది. ఆవిడ చూడగానే వీడు గుర్తొస్తుంది, కుదరదు పర్వతం మీద తోయించే అంటాడు. ఈ రెండు రకాల భావాలు అపరిచితుల సినిమాలో ఒకేసారి రెండు రకాల భావాలు చూపించినట్టుగానే అద్భుతంగా ఎస్వి రంగారావు గారు భక్త ప్రహ్లాద సినిమాలో నటించాడు. ఆ మహానటుడికి నమస్కారం. రంగారావు అంటే రంగారావు, తిరుగులేదు ఇంకా. ఆ పాత్ర ఆయనే వేయాలి. అంటే తత్వజ్ఞానం తెలిసిన వాడు నటిస్తే అది వేరండి. ఊరికే నేను చేస్తా, ఆయన చేశారు కాబట్టి నేను చేస్తా అని పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుంటే అవన్నీ వేరండి. అవన్నీ అహంకారం ఉన్న చోట నటనలో కానీ జీవితంలో కానీ మనం రాణించలేమండి. అహంకారం లేకపోతేనే రాణిస్తాం. పని జరగడం ప్రధానం. నీ వల్ల జరిగిందా నా వల్ల జరిగిందా ముఖ్యం కాదు. మంచి పని జరిగింది కదా, ఊరుకో నమస్కారం పెట్టి చప్పట్లు కొట్టాయి. పని జరిగింది కానీ నా వల్ల జరగలేదు కాబట్టి నేను మళ్ళీ చేస్తానంటే అవమానమే జరుగుతుంది. హిరణ్యకశిపుల్లో ఉండే జ్ఞానం ఏషమే బహు అసాధోక్త. ఇంత అన్యాయంగా అసాధువుగా ఏ తండ్రైనా ప్రవర్తిస్తాడా అతని ఆలోచన. అది వ్యాసుడు రాశాడు ఈ మాట. అంతేకాదు వధోపాయాశ్చ నిర్మిత. లోకంలో ఎవరైనా కొడుకు మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారంటే తండ్రి కొడుకుని కాపాడుకుంటాడే, అవసరమైతే కొడుకు కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడే. నా కొడుకుని నేనే చంపించుకుంటున్నాను, ఏం తండ్రి నేను, ఇది వాడి బాధ. వధోపాయాశ్చ నిర్మిత. అంతేకాదు తైస్తైర్ద్రోహై, నేను ఇంత ద్రోహం చేసినా సరే అసద్ధర్మై, ధర్మం అని చెప్పుకుందుకు ఏమాత్రం అవకాశం లేని భయంకరమైన పనులు నేను చేసినా సరే ముక్తగా స్వేనైవ తేజస, వీడి తేజస్సు బంగారంగాను. వీడిని ఎవరు కాపాడుతున్నారో కానీ, ఏ వెనకాల పోలీసులు కానీ ఎవరు కానీ పోనీ నా భటులు నాకు తిరగబడలేదు, అందరూ నేను చెప్పినట్టే చేశారు, అన్నీ బాగానే జరిగాయి. ఇలా జరిగింది ఏమిటి? ఏ రకంగా సొంత తేజస్సు నుంచి బయటపడ్డాడు. ఆ తేజస్సు ఏమిటి? ఆ తేజస్సు ఏమిటి? ఆ తేజస్సే రామరక్షా స్తోత్రమమ్మ. ఆ తేజస్సే కృష్ణ భగవానుని దండకం. భగవత్పరమైనటువంటి స్తోత్రం ఎప్పుడు మనసులో చదివేవాడిని ఆ తేజస్సు కాపాడుతుంది. అది మన తేజస్సే నిజానికి. భగవత్ తేజస్సుని మనం వినయంగా అంటాం, తెలియక అంటాం. అది మన తేజస్సే, ఆత్మ తేజస్సే భగవత్ తేజస్సు. అందుకే స్వేనైవ తేజస్సు. ఇంకో మాట అంటున్నాడు, అప్రమేయానుభావోయం. అప్రమేయం, ఇతని అనుభావం చూస్తే అప్రమేయం. ఏనుగుల చేత తొక్కించినా, పర్వతాల మించి తోయించినా, సముద్రంలో ముంచేసినా, శూలాలతో పొడిపించినా, ఏం చేసినా చావట్లేదు అంటే భగవన్ లక్షణం ఏదో ఇతనిలో ప్రవేశించింది. అంతేకాదు అకుతశ్చిద్భయో అమరగా, ఇది వేదంలో మాట. అకుతశ్చిద్భయగా, ఏ వైపు నుంచి ఇతనికి భయం లేదా, దేనికి భయపడడం లేదు. ఈ మాట ఎక్కడదండి? ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన, వేదంలో మాట. ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన. బ్రహ్మానందం గురించినటువంటి ఎరుక ఉన్నవాడు ఏ దిక్కు నుంచి ఎవ్వరికీ భయపడడు. ఖచ్చితంగా అంతా బ్రహ్మజ్ఞానమే కదా అనుకుంటాడు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన అని వేదంలో చెప్పిన మాట వ్యాసుడు శ్లోకంలో పెట్టేది ఇక్కడ. అందుకని రామాయణ భారత భాగవతాలు 3 వేదం ధరించిన మరొక రూపాలవి. ఆ గ్రంథాలంటే వేదాలే. నేను చాలాసార్లు ఇదివరకే తిరుపతిలోనూ అక్కడ చతుర్వేద సారం శ్రీమద్ రామాయణం, పంచమ వేదం మహాభారతం, వేద ధర్మసారం భాగవతం అని 3 మీద 9 రోజులు ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకం వేదం ఎలా ఉంది, ఈ కథ ఏం చెప్పం, వేదమే చెబుతాం పూర్తిగా. వేదంలో ఉండే మంత్రం, భాగవతంలో ఉండే శ్లోకం లేదా పద్యం, ఆ మంత్రం ఈ పద్యంలో ఎలా ప్రతిధ్వనించింది, ఆ వేదాన్ని ఇలా రాశారు. ఒకటి పురాణంగా, ఒకటి ఇతిహాసంగా, ఒకటి కావ్యంగా మనకి వాల్మీకి వ్యాసులు అందించారు. అంచేత రామాయణ భారత భాగవతాలు మనం చదువుతున్నామంటే వేదం చదువుతున్నట్టుగానే ఆనందించాలి. పుస్తకాలు ఉన్నాయి, నేను చెబుతాను. వేదార్థ చతుర్వేద చంద్రిక అనే పుస్తకం ఉంది, రామవరపు శరత్బాబు గారు రాశారు. చక్కగా 4 వేదాల సారాంశం 600 పేజీల్లో రాశాడు మహానుభావుడు. అది చదువు. ఉపనిషత్తులు ఉన్నాయి, రామకృష్ణ మఠం వారు వేశారు.
10 ఉపనిషత్తులు ఏది 80 పేజీలు మించదు, ఏది 50 రూపాయలు మించి ఖరీదు లేదు. 500 రూపాయలు పడితే 10 ఉపనిషత్తులు దొరుకుతాయి. ఇంకా దాంట్లో కొంత కన్సెషన్ కూడా ఇస్తారు. అవి చదవచ్చు కదా, అంత వేదసారమే. అది కూడా చెప్పాను. ధర్మం అందరికీ అందుతోంది కదా. రామాయణ భారత భాగవతాలు వేద మూలంగా చదవండి, తెలుస్తున్నాయి. ఈ భాగవత సప్తాహంలో పాల్గొని ఈ మొత్తం ప్రవచనాలన్నీ వింటే వేదం చదివినట్టే. అవగాహన అంతా కలిగిందా లేదా, అదే కదా ఫలం. ఇంకేమిటి, దీనికి ఎవరికి నిబంధనలు ఏం లేవే. మేము కులమతాలు ఏం పెట్టలేదే ఇక్కడ. ఈ ఆలోచన కాస్త విశాలంగా చేయగలిగితే ఎవరితోనూ మనం పోటీ పడక్కల. విషయం తెలియడం ప్రధానం కదా. ఇప్పుడు చూడండి, ఇందులో ఉండే రహస్యం మీరు ఏమంటున్నాడు, అప్రమేయానుభావోయం అకుతశ్చిత్ భయో అమరక. వేదం చెప్పినట్టుగానే ఏ దిక్కు నుండి ఇతనికి భయమనేది కలగడం లేదు. అమరక, దేవతల కంటే ఉన్నతంగా కనిపిస్తున్నాడని ఇప్పుడు చెబుతున్నాడు ఆయన ఆలోచన. నూనం ఏతద్విరోధేన మృత్యుర్మే భవితానవచ్చ. వ్రతం చెడ్డ ఫలం దక్కాలంటారు కదా. నా కొడుకుని నేను ఇంత హింస పెట్టినా విష్ణువు వస్తాడా, నన్ను చంపుతాడా, నాకు మృత్యు వస్తుందా రాదా అని హిరణ్యకశ్యపుడు లోపల దుఃఖించాడమ్మా. హిరణ్యకశ్యపుడికి నమస్కారం, ఆ ఆర్తికి నమస్కారం, ఆ వైరభక్తికి నమస్కారం. మనం మృత్యు అంటే ఎంత భయపడతామండి. కరోనా కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి. కొడుకును కూడా రావద్దన్నాం, తల్లిని కూడా రావద్దన్నాం, మొగుడిని కూడా దూరం పోమని చెప్పేశాం. ముట్టుకోవడానికి వీలేదని చెప్పి, అంటే మృత్యు భయమే కదా. ఎవరిని తప్పు పట్టేది లేదు. మృత్యు భయమా కాదా? హిరణ్యకశ్యపుడుగా మృత్యు భయం లేదే ప్రహ్లాదుడితో సమానంగా. మరి వాడు మనకంటే గొప్పవాడే కదండి. మృత్యుర్మే భవితానవా అంటే ఇంత చేస్తున్నాడు కానీ చివరికి ఆ చావు వస్తుందా రాదా. చావు అనే మాట వినడానికే మనం భయపడి చచ్చిపోతామే ఇంట్లో. ఇవాళ మంగళవారం పూట అలా మాట్లాడకూడదు, శుక్రవారం పూట అలా మాట్లాడకూడదు, బుధవారం అయితే మాట్లాడచ్చా? మాట్లాడితేనే మృత్యు వచ్చేస్తుందా? కొంపలు అంటుకుపోయినట్టు భయపడిపోతామండి. సావన్నా శ్మశానం అన్నా సరే. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానండి, ఎక్కడా ఇటువంటి నిబంధనలు లేవు. వేదంలో కూడా స్పష్టంగా ఉంది, స్త్రీలు శ్మశానానికి వెళ్ళవచ్చు, ధైర్యం కలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళండి, ఒకసారి చూడండి, కొంపలు అంటుకుపోవు. వేదంలో ఉంది స్పష్టంగా. ఋగ్వేదంలో ఉంటుందన్నమాట. అక్కడ శవాన్ని అంత్యక్రియలు చేసే బ్రాహ్మణులు ఉంటారు కదా, వారు ఆ వచ్చిన స్త్రీకి చెబుతారు, అమ్మా నువ్వు నీ భర్త మీద ప్రేమతో దుఃఖపడుతున్నావు కానీ ఇంకా అతను లేడమ్మా, ఇంటికి వెళ్ళి గృహకృత్యాలు నిర్వర్తించుకో తల్లి. ఋగ్వేదంలో ఉంది మాట. ఇంటికి వెళ్ళి గృహకృత్యాలు నిర్వర్తించుకో తల్లి, ఆయన వెళ్ళిపోయాడు, పిల్లల్ని చూసుకోవాలి కదా, కర్తవ్యాలు నిర్వర్తించుకోమ్మా, ఇంతవరకు వచ్చావు అనే మంత్రం స్పష్టంగా వేదంలో ఉంది. అంటే స్త్రీలు శ్మశానానికి వెళ్ళవచ్చా కాదా? సామాన్య సంప్రదాయంలో ఎందుకు వచ్చింది అంటే, స్త్రీలు సున్నితమైన మనస్కులండి, లలితమైన మనస్సు వారిది. అక్కడికి వెళితే తట్టుకోలేరు. ఒకసారి భావోద్వేగం, అమితంగా భర్తని ప్రేమించిన భార్య ఏం చేస్తుందంటే, మీరు వద్దని ఏం చేసినా సరే పట్టుకెళ్ళి అందులో పడిపోతుంది ఆవిడ. మీరు ఆపుతారా? మాతృ పడిపోయింది. అలాగా మాతృ పడిపోయిందండి, ఎవరు తొయ్యలేదామండి. మాతృ పడిపోయింది. నేనే కారణం ఆయన చావడానికి నేను ఉండను ఇక్కడ, ఆయన వెళ్ళిపోయిందండి. ఎంతోమంది ఉన్నారు అలాగా. దాన్ని సాహసం అంటారు, త్యాగం అంటారు. మనం ఏదో పేర్లు పెట్టేయకూడదు ఇక్కడ. అలా మరి పడమని ఎవరికి చెప్పరు. అలా చేస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు, వెనకాల ఉండి బాధ్యత. మరి కుంతిదే ఉంది కదా, పిల్లలను చూసుకుంది కదా. అంచేత కుంతి మాద్రి ఇద్దరికీ పాండురాజు మీద సమానమైన ప్రేమ ఉన్నట్టే. ఇద్దరూ మహాపతివ్రతలే నమస్కారం చేయాల్సింది. తాను కారణమని భావించింది అంతే కదా. మరి ఆ సమయంలో కనపడ ఆయన తప్పుగానే ఆవిడ తప్పు లేదు, కానీ అలా భావించుకుంది ఆవిడ. స్త్రీలు లలితమైన మనస్తత్వం కారణంగా శ్మశానాలు ఇటువంటి కనపడితే ఈ ఉద్వేగానికి లోనవుతారు. ఒక్కోసారి వాళ్ళకి ప్రాణం మీదకి రావచ్చు, ఏం చేయకపోయినా గుండెపోటు రావచ్చు. అందుకని కొన్నిటి నుంచి పరిహరించారు తప్పితే ఈ ఆచారాల పేరు మీద వేరు చేయదు. ఎందుకోసం నేను చెబితే నాకు కలిసి వచ్చేది ఏం లేదు ఈ మాట చెప్పడంలో. కానీ ఒక్కసారి శ్మశానాన్ని, దహనక్రియని కనీసం ఒక్కసారైనా జీవితంలో చూడగలిగితే వైరాగ్యం కలుగుతుందండి. ఇంత స్వార్థానికి పాల్పడకుండా ఉంటాం కనీసం. ఇవాళ వాడు రేపు నేను కదా అనిపిస్తే ఇన్ని కోట్లు సంపాదించమండి అక్రమంగా. శ్మశాన దర్శనం వల్ల ప్రయోజనం అది. అందుకు కూడా భయపడేవాడు జాషువా వారి శ్మశాన వాటికి పద్యాలు చదవండి సరిపోతుంది. ఆయన శుభ్రంగా వర్ణించాడు. అవి చదివినా తెలుస్తుంది మనకి. ఏదో చెయ్యాలి కదా, వైరాగ్యం కావాలా వద్దా. ఇది చూస్తే ఇలా చూస్తే ఇప్పుడు మృత్యుర్మే భవితానవా, ఇంత చేసినా నాకు మృత్యు వస్తుందా రాదా అంటున్నాడు ఆయన. అది హిరణ్యకశిపుని యొక్క తత్వం. అందుకని ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయన అపరిచితుల్లో 2వ రూపం ధరించాడు. లోపల ఎలా ఆలోచించుకున్నాడు, ఇంత చేస్తున్నాం, వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా, అది కూడా దక్కదా ఏమిటి, చివరికి నేను ఇలాగే ఉండిపోతానా, వీడికి నా చేతిలో చచ్చిపోతానా. చచ్చిపోకూడదని ఉంది ఆయనకి. కొడుకు చావకూడదు, విష్ణువు రావాలి, నేను చావాలి. నిజంగా త్యాగమే కదండి. అంతర్గతంగా ఆలోచిస్తే త్యాగం. కొడుకు చావకూడదు, నేను చావాలి. కానీ కొడుకుని హింసిస్తే కానీ నేను చావను. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి.
అందరూ మంచివాళ్ళే, కానీ జరిగే చెడు జరుగుతోంది. అందరూ మంచివాళ్ళే, హిరణ్యకశ్యపుడితో సహా. లీలావతి అంతకంటే గొప్పది, ఆవిడనేమంటాం తల్లి. ప్రహ్లాదుడు సరే అత్యున్నతుడు, విష్ణువుని అనడానికి వీలు లేదు. అందరూ మంచివాళ్లే కథలో, నో విలన్ ఈజ్ దేర్, కానీ కథ జరుగుతుంది చూడండి. ఇదే భారతీయ ఇతిహాసాల్లో గొప్పతనం. అందరూ మంచివాళ్లే, వాళ్ళ పాత్రలో వాళ్ళు నటిస్తున్నారు, కానీ జరిగేది జరుగుతుంది. ఇదే భగవాన్ బాధ్యబాధకతాం గత అంటే హిరణ్యకశ్యపుడు చెప్పిన మాట, బాధించేవాడు విష్ణువే, బాధపడేవాడు విష్ణువే. ఇప్పుడు అందుకే వెంటనే కంఠం మార్చి ప్రహ్లాదుడు వచ్చాడు తండ్రిని చూడడానికి అని చెప్పేసి. ఆయనేమో అహంకారంతో అయిందా, అయింది, పాముల చేత కనిపించా, ఏనుగు చేత తొక్కించా, చూసుకో, ఈ పోజు కొట్ల. అప్పుడు ప్రహ్లాదుడు అహంకారం అవుతుంది అక్కడ. ఆయన చక్కగా వచ్చి తండ్రి నమస్కారం అని నిలబడ్డాడంతే. ఏమిట్రా, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేయండి, నీటి బొట్టు మాత్రం కిందికి రాలేదండి మగవాడి గాంభీర్యం కారణంగా. ఎవడ్రా నిన్ను వెనకాల నుండి కాపాడుతున్న బలవంతుడు అన్నాడండి. తండ్రి బలవంతుడు ఎవరో అని అడుగుతున్నావా? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. ప్రాడులకును బలమెవ్వండు, అట్టివాడు బలము అసురేంద్ర. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. బహిరంత ప్రదేశాల్లో వ్యాపించిన శ్రీమన్నారాయణమూర్తిని మించినటువంటి బలం ఎవరికైనా ఉంటుందా తండ్రి? ఆయన బలయుతుడు. ఎవరికి బలం అంటే బలయుతులకు దుర్బలులకు. గమనించండి, దుర్బలులకు బలం అనేది మనకు అర్థమవుతుంది. బలయుతులకు కూడా బలం అంటే బలం ఉన్నవాడి రూపంలో, బలం రూపంలో వ్యక్తమవుతున్నది భగవంతుడే. బలం ఉండి కూడా వ్యక్తం చేయలేని వాడి రూపంలో, భయం రూపంలో వ్యక్తమవుతున్నది కూడా భగవంతుడే. అనుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ సహస్రార్చి సప్త జిహ్వ సప్తయుధా సప్తవాహన అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశనక. విష్ణు సహస్రంలో మాట. ప్రహ్లాద చరిత్ర అంటే విష్ణు సహస్రం అండి. విష్ణు సహస్రం ముచ్చుకోకుండా ఇందులోకి రావడానికి వీల్లేదు. భయకృత్ భయనాశనక, భయం కలిగించేవాడు ఆయనే, భయాన్ని నశింపజేసేవాడు ఆయనే. అంటే హిరణ్యకశ్యపుడు రూపంలో భయం కలిగిస్తున్నది ఆయనే, ప్రహ్లాదుడి రూపంలో ఎదిరించి నిలబడి భయాన్ని నశింపజేస్తున్నవాడు ఆయనే. అందుకే విష్ణు సహస్రంలో ద్వంద్వాలు ఉంటాయి. సుపర్ణో భుజగాశనక, సుపర్ణో భుజగోత్తమక. సుపర్ణ అంటే గరుత్మంతుడు, భుజగోత్తమ అంటే ఆదిశేషుడు. అదేమిటి, ఇద్దరు శత్రువులు కదా, రెండు విష్ణువే. సుపర్ణో భుజగోత్తమక. ఈ పరస్పర విరుద్ధమైనటువంటి నామాలు విష్ణు సహస్రంలో ఉంటాయి. అణుర్ బృహత్, అణువాయనే, బృహత్ పెద్దదాయనే. కృశ స్థూలో, కృషగా సన్నగా ఉన్నవాడాయనే, స్థూలగా లావుగా ఉన్నవాడాయనే, పొడుగ్గా ఉన్నవాడాయనే, పొట్టిగా ఉన్నవాడాయనే. ఇప్పుడు భగవంతునికి రూపం లేదు, అన్ని రూపాలు ఆయనవి. మేము పొట్టిగా ఉన్నామని బాధపడక్కల్లా, పొడుగ్గా ఉన్నామని గర్వపడక్కల్లా. పొట్టిగా ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, పొడుగ్గా ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు. పొట్టిగా ఉన్నవాడికి ఎప్పుడు ఏ సింహద్వారము తలకి తగలదు, నాకున్న ప్రయోజనమే అది. పొడుగ్గా ఉన్నవాడికి ఓ ప్రయోజనం ఉంది, వాడికి స్టూలు పీట అక్కల్లా మేక కొట్టుకోవచ్చు, వాడు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పొడుగువాడిని పొట్టు చేస్తామా, మేక కొట్టు, లేదా పొట్టివాడిని పొడుగు చేస్తామా? సాధ్యం కాదు. ఏది జీవితంలో ఏది ఉందో అదంతా ప్రసాదమే. అదే భార్య, అదే భర్త, అదే రంగు, అదే రూపు, అదే ఆస్తి, అదే అప్పు, అదే కీర్తి, అదే అపకీర్తి. ఇదంతా జీవితం అంటే తిరుపతి లడ్డు. లడ్డు మీరు వంకరంటారు కదా, లడ్డు మించి ఏదైనా ఒక పరుగు కింద పడింది అనుకో, కింద పడిపోయింది ప్రసాదం అని తీసుకు కళ్ళకద్దుకుందంట. జీవితం కూడా అంతే. చెడు జరిగినా మంచి జరిగినా అది భగవత్ ప్రసాదం, స్వీకరించాల్సిందే. దాన్ని మార్చాలని చూడద్దండి. మనం ఎప్పుడు దుఃఖపడతామంటే మార్చాలి, వాడిని మార్చాలి, వీడిని మార్చాలి, ఇది మార్చాలి. ఏమీ మారదు, వీడి ప్రాణాలు మారిపోతాయి. ఇక్కడ మంచిది ప్రయత్నించినా సాధ్యం కావట్లా, ధర్మం నేను చేశాను, నా ధర్మం లేదు, మంచిది, నమస్కారం, జరిగింది మంచి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడికి అప్పగించాం వ్యవహారాన్ని, అది మంచి జరుగుతుంది. మన నిర్ణయమే జరగాలనే పట్టుదలే అహంకారానికి దారితీస్తుంది హిరణ్యకశ్యపుడిలాగా. అందుకని బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు. నీకు నాకు ఏమిడుతుందంటే బ్రహ్మాది దేవతలందరికీ బలమాయనే. అది మనకి దేవీ భాగవతంలో నిరూపణ అయింది, భాగవతంలో నిరూపణ అవుతుంది. శ్రీకృష్ణుని యొక్క బలాన్ని పరిశీలించడానికి ఆయన దేవుడు అంటే నమ్మకం లేక బ్రహ్మదేవుడే కిందికి దిగొచ్చాడు. మొత్తం గోవులని, గోపకులను మొత్తం మాయ చేసి పారేశాడు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణ పరమాత్మ చరాచర జీవరాశుల రూపాలు ధరించిన వాడు గోవుల రూపాలు, గోపకుల రూపాలు ధరించలేడా? కొన్ని వందల గోవులుగా, కొన్ని వందల గోపకులుగా ఆయనే మారి ఇంటికి వెళ్ళి తల్లులందరికీ, తండ్రులందరికీ ఆనందం కలిగించాడు. రేపు వీలైతే చెప్పుకుంటాం దాని కృష్ణలీలల్లో. బ్రహ్మ చేసినటువంటి మాయ. అంచేది బ్రహ్మకి బలం ఎవరు? ఈయన. అందుకని బ్రహ్మ అమాయకంగా వచ్చి చెట్టు కింద కూర్చున్న కృష్ణుడు ఈయన ఎవడో చిన్నపిల్లాడు అనుకున్నాడు.
అనుకుని ఈయన దగ్గర మాయ చేద్దామని మొత్తం గోవులన్నింటి గుహలోకి తీసుకెళ్ళి మొత్తం మాయ చేసేసాడు. ఈయన చూశాడు, ఓ ఈయనకి వైకుంఠంలో బ్రహ్మలోకంలో పని అయిపోయినట్టుంది, ఈ మధ్యన ఇక్కడికి వచ్చాడు, పని లేదు. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, వ్యవసాయేతర ఆస్తులని వచ్చి ఉంటాడు ఇక్కడికి. అని వచ్చి అలాగని చెప్పి ఆ మురళి పక్కన పెట్టి ఓసారి మనసులో ఇలా స్మరించుకోలేడు అంతే. ఎన్ని వందల గోవులుగానో ఎన్ని వందల గోపకులుగానో మారిపోయాడు. ఆశ్చర్యకరంగా అక్కడ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ గోపబాలకుల తల్లుల కంటే వాళ్ళ పిల్లలు దేవుళ్ళ కనబడ్డారని, దేవుడు రూపం ధరించా కనపడరా? ఆశ్చర్యం ఉందా? ఎప్పుడూ లేనంత ప్రేమ కలిగిందట, ఎప్పుడూ లేనంత ప్రేమ. అంతేకాదు ఆ దూడలు ఆవులుగా మారాడు కదా, ఆ దూడలైతే ఆవును వదలడం లేదుట, తల్లి ఆవుని. ఆవు దూడనే వదలడం లేదుట. ఎందుకంటే ఇద్దరు రెండు భగవత్ స్వరూపాలే. భగవంతుడే స్వయంగా రూపం ధరించాడు. అలాంటి రూపాలు ధరించగలిగిన వాడికి బ్రహ్మాదులకును బలమేబోడు, ప్రాణులకును బలమేబోడు. అన్ని ప్రాణులకు ఇందాకే మనం చెప్పుకున్నాం, పందిలో ఒక విశేషం ఉంది, కుక్కలో ఒక విశేషం ఉంది, ప్రతి జీవిలో ఒక విశేషం ఉంది. మనం ఇంత ఎత్తు ఎగరాలంటే కనీసం ఒక అరగజం మించి మనం ఎగరలేము, దిగితే కాలు విరుగుతుంది, అంతే కదండి. వేసిందే గంతు విరిగిందే కాలని వేయక ఒక గంతి వేసేటవాడు 30 ఏళ్ల పాటు కూర్చుని గంతి వేయాలని సరదా అని మంచం మించి ఒక గంతి వేసేట, ఒక కాలు విరిగింది, ఇక పడుకున్నాడు. వేసిందే గంతు విరిగిందే కాలని ఒక గంతు చేయడానికి మనం ఇంత చూస్తున్నామే. మీరు తేనెటీగ అంటారు, తేనెటీగ సముద్రానికి 200 మైళ్ళు పైన ఎగురుతుందండి. ఇది సముద్రానికి 200 మైళ్ళు పైన, దానికి వీసా అక్కర్లేదండి, అమెరికా వెళ్ళిపోవచ్చు. కొన్ని వేల మైళ్ళు కూడా అనేది నేను పుస్తకంలో చదివాను, పత్రికలు. 100 మైళ్ళు 1000 మైళ్ళు పైన ఎగురు, అంత మైళ్ళు ఎగిరి దారి తప్పదండి, దారి తప్పదు. దాంట్లో మధ్యలో మంచు కమ్మేస్తుంది, ఈ విమానాలు వస్తూ ఉంటాయి, అవి వచ్చినా సరే దారి తప్పదండి. ఆ శక్తి తేనెటీగకి ఎవరిచ్చారండి? భగవంతుడు తప్ప. సృష్టి విలాసానికి ఎంతకంటే ఉదాహరణ కావాలా? ఆ చిన్న సూక్ష్మజీవికి ఆ శక్తి ఇచ్చినవాడు 6 అడుగులు పొడుగున్నాం, 6 అడుగు వెడల్పున్నాం, మనకి ఇవ్వడా? ఈ నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. ఆయనకి అది ఉంది కాబట్టి అందరికీ ఎవరు బలమో అట్టివాడు బలమ సురేంద్ర అన్నాడు. ఇక అప్పటికి తట్టుకోలేక ఇంకా మాట్లాడుతుంటే ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి నీకు ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదో, చిన్నపిల్లాడి చేత ఎందుకు చెప్పించుకుంటున్నావు అని ఒక్క మాట విను. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. అందువల్ల నీకు అర్థం కావట్లేదు తండ్రి, లేకపోతే మీరు చదువుకోకాదు. బ్రహ్మరాక్షసుడు అంటున్నాం కదండి, హిరణ్యకశ్యపుణ్ణి రావణాసురుణ్ణి బ్రహ్మరాక్షసులు అంటారని. మామూలు రాక్షసులు కాదు, రాక్షసుడు వేరు బ్రహ్మరాక్షసుడు వేరు. నేను ప్రత్యేకించి చెప్పాలి, నాకు ధారణా బ్రహ్మరాక్షసుడని బిరుదుంది, లేకపోతే నన్ను అపార్థం చేసుకుంటాను. కొంతమంది పాపం ఆ రాక్షస శబ్దం వాడటం ధారణ బ్రహ్మ అని కుదరదు, రాక్షసుడు పెట్టాల్సిందని చెప్పాను. అది మా గురువుగారు రామబ్రహ్మం గారు ఇచ్చిన బిరుదు, మీరు తీసేస్తే అలాగా. దానికి అర్థం ఉంది. ఎందుకు బ్రహ్మరాక్షసుడు అంటారు? రాక్షసుడికి బ్రహ్మరాక్షసుడికి తేడా ఏమిటంటే, రాక్షసుడు తెలియక క్రూర చర్యలు చేస్తాడు, బ్రహ్మరాక్షసుడు తెలిసి క్రూర చర్యలు చేస్తారండి. ఆశ్చర్యం, తెలిసి ప్రవర్తిస్తాడు. అతనికి జ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది. ఎందుకు ప్రవర్తిస్తాడు? బ్రహ్మరాక్షసుడు ఎలా ఉంటాడో మీకు తెలియాలంటే వైకుంఠపాడి ఆట చూడండి మా ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మీడియం వచ్చాక స్నాక్స్ అండ్ ల్యాడర్స్ అని దిక్కుమాలిన చూడ కనిపెట్టారు. ఇక్కడ ఏమీ ఉండవు, అక్కడ ఖాళీ గళ్ళు తప్ప, నిత్యంలో పాములు ఉంటాయి, అది చూడద్దు. పాత వైకుంఠపాడి చూడండి, అందులో సరిగ్గా 121 గళ్ళు ఉంటాయి. 106వ గళ్ళో అరుకాసుడు ఉంటాడు, 115వ గళ్ళో వైకుంఠం ఉంటుంది, 117వ గళ్ళో కైలాసం ఉంటుంది. వైకుంఠం కైలాసానికి వెళ్ళాడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నట్టేగా, వెళ్ళడగా లేతే. కానీ అంతటితో ఆట అయిపోయినట్టు కాదు, ఇంకా 4 గళ్ళు ఉన్నాయి. 121 ఈజ్ ది లాస్ట్, అది చివరి గడి. 121 121లో ఏముంటుందో చూడండి. అహంకారము అని చిన్న పాము ఉంటుంది, అక్కడ చిన్న పాము ఉంటుందండి, దాని తలకాయ ఉంటుందండి 121లో, చివరి గడి చిన్న పాము, దాని తోక 99లోకి ఉంటుందండి. గళ్ళు లెక్కపెట్టి చూసుకోండి, ధారణ బ్రహ్మరాక్షసుడు తేడా చెప్పను, గళ్ళు లెక్కేది. ఇంటికి వెళ్ళి చూడండి కావాలండి. 121లో పాము ఉంటుంది, అక్కడ అహంకారం అని రాసి ఉంటుంది, చిన్న పామే, పెద్ద పాము కాదు. డోయ్ అని దాని తోక కిందకు వచ్చి 99లో ఉంటుందండి. అక్కడ రాక్షసుడు బొమ్మ ఉంటుందండి. ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఉండి వైకుంఠ కైలాసాలకి వెళ్ళిన వాడు కూడా అహంకారం వదలకపోతే రాక్షసుడై పుడతాడు. తెలుగు ఆట అంత గొప్పది, తెలుగు మాట అంత గొప్పది. యావత్ ప్రపంచంలో ఏ భాషలోనైనా ఇటువంటి ఆట చూపించమనండి, ₹1,00,000 ఇద్దాం, అప్పు చేసిద్దాం కావాలండి. ఇటువంటి ఆట చూపించమనండి. ఈ ఆట వదిలేసి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడతారా? బుద్ధి జ్ఞానం ఉంది అసలు? పైగా పెద్దవాళ్ళు కూడానా? ఇదే అండి, పిల్లలు ఆడాల్సిన ఆట పెద్దవాళ్ళు ఆడాలి. ఇది ఆడమన్నాడు దమ్ముంటే, జీవితం అర్థమవుతుంది. వైకుంఠపాళి ఆడినవాడు, ఆట తెలిసినవాడు ఆత్మహత్య చేసుకోడు, నేను రాసిస్తా.
చేసుకోడు అలాగా. ఎందుకంటే అందులో నిచ్చెన ఎక్కుతూ ఉంటాడు, పాములు కరుస్తూ ఉంటే దిగుతూ బాబా అంటాడు. అంతేగా ఏమీ లేనివాడు ఏం చేస్తే ఇలా అయిపోయింది అంటే ఇంకంతే. ఇంకా నేను వీడిన నీడను నేనే అంటే పోతాడు తెల్లసరికి. వాడికి ఏదో వస్తుంది ఇక్కడ జాపత్య సంగీతం. ఇంక ఏమైతే ఉపయోగం, మనిషిపోయాడు. ఇంత జీవితం భగవంతుడు ఇచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికి. ఇవాళ యువతరంలో ఆ నిరాశ నిస్పృహలు ఎందుకు కలుగుతున్నాయంటే ఈ ఆటలు లేవు, ఈ మాటలు లేవు, ఈ పాటలు లేవు. కనీసం ఒక కాట అండి. అక్కడ మీకు సరిగ్గా రాక్షస జన్మ వచ్చాక ఏమవుతుంది, 99లోకి వచ్చాక ప్రమాదం ఏమిటంటే 99 నుంచి మళ్ళీ గళ్ళేసుకుంటూ వస్తే 106 వస్తుంది మళ్ళీ ఆరుకాశుడు. పొరపాటున వాడు నోట్లో పడ్డాడు అనుకో ఏమవుతాడు, డాయ్ 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 అని ఒకటి కోతిలోకి వస్తాడు. అంచేత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ప్రముఖుడుగా ఉన్నవాడు తన జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిది ఏం చేసినా, వాడి కుటుంబంలో ఏం జరిగినా, వాడి భార్య పిల్లలు కోడళ్ళు కూతుళ్ళు ఎవరు ఏం చేసినా వాడికి వస్తుంది. ఇంత ఉండి ఏం చేసేది అని అంటారు. ఏం చేస్తారండి ఎవరు మాత్రం. కానీ అక్కడికి వచ్చాక ఆ స్థానం పెరిగిపోయేది అక్కడ. అందుకని అతను పొరపాటున అహంకారం కనుక విడిచిపెట్టకపోతే రాక్షసుడు అయితే ఏమైంది, 99లోకి వచ్చాడు, మళ్ళీ 106కి వచ్చే ప్రమాదం ఉంది కదా. పొరపాటు 106లో పడ్డాడు అనుకోండి, 1లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ మొత్తం ఆట ఆడాల్సిందే. ఈ ఒక్క వైకుంఠపాళి ఆడితే జీవితం మొత్తం తెలిసింది మనకి. అందుకని ఏమవుతుంది, రాక్షసుడు అయినా కూడా బ్రహ్మజ్ఞానం పోదు, అది విశేషం. బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. మనం ప్రయత్నం చేసింది ఎప్పుడు స్వల్పమప్యస్య ధర్మశ్చత్రాయతే మహతో భయాత్, భగవద్గీతలో మాట. నువ్వు జ్ఞానం పొందేందుకు ఏ ప్రయత్నం చేసినా ఉట్టినే వేరుశనక్కాయ కింద ఒలవడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత శ్రమ అవుతుందో అంత ప్రయత్నం చేయి. ఓ శ్లోకం చదువు చాలు, ఓ మాట చెప్తుంటే విను చాలు, అది కూడా నేను రక్షిస్తుంది అంటాడు. ఆ మాత్రం కూడా చేయలేమా, దానికి కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలని తోసియాలా. రోజుల తరబడి చేసే వంకర పనులన్నిటికీ ఏ ప్రేరణ నుండి చేస్తున్నామండి. కొంచెం ప్రయత్నం చేయి బ్రహ్మజ్ఞానం పొందడానికి చాలు. అది పొందితే ఉపయోగం ఏంటంటే డొక్కలకి పట్టేసి వచ్చే జన్మకు కూడా వస్తుంది. ఇప్పుడు రాక్షసుడైనా కూడా బ్రహ్మజ్ఞానం ఉండబట్టి ఇలా ఆలోచించాడు. రావణాసురుడు అంతే. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, ఏమిటండి రావణాసురుడు ఏమైనా వెర్రివాడండి, అంత హనుమంతుడు చెప్పినప్పుడు ఇచ్చేయచ్చు కదా, లంక అంతా ధ్వంసం చేసేసాడు కదా అశోకవనంతో సహా. హనుమంతుడు ఏమిటో తెలిసినప్పుడు హనుమంతుడు యజమాని రాముడు ఎంతవాడో తెలియదా, సీతాదేవిని ఇచ్చేయచ్చు కదండి. మరి దుర్యోధనుడు అయితే మరీ అమాయకుడు, అర్ధరాజ్యం ఒక పక్క 5 ఊళ్ళు అడిగారు కదండి. 5 ఊళ్ళు అంటే ఏముందండి, కోకటపల్లి అమీర్పేట సైబరాబాద్ చూసుకో, చిక్కటపల్లి 4 పల్లీలు భారత్తే పోయాయి. 5 ఊళ్ళే కదా, ఇచ్చి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. నేను చెప్పాను వెంటనే, వారు ఎందుకు ఇవ్వలేదు అంటే మా బోటుగాళ్ళకి జీవనం గడవడం కోసం ఇవ్వలేదని చెప్పాను. రావణాసురుడు సీతాదేవిని ఇచ్చేస్తే, దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇచ్చేస్తే మేమేం చెబుతామండి, ఇక్కడ రామాయణం భారతం ఏముంది, మాకెందుకు ఇక్కడ ఉద్యోగాలు, మా వృత్తి ఏం లేకపోతే ఏం చెప్పమంటావు ఇక్కడ. ఇది సరదాగా చెప్పిన జవాబు. అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు అలాగే ఉంటాయి. కానీ వాస్తవం ఏమిటి అంటే ఎందుకు ఇవ్వలేదంటే వాడికి లోపల సహజ లక్షణంతో ఎవకో ఇస్తే విష్ణువు రాడు, లేకపోతే నువ్వు చావు, ఇక్కడ కూర్చుంటావు, ఇక్కడ రేషన్ కార్డు పెట్టుకుని ఆధార్ కార్డు పాన్ కార్డు జత చేసుకుని నువ్వు వెళ్ళాలి వైకుంఠానికి. ఇది తన్నేస్తోందండి లోపల. దీని సహజ లక్షణం అంట. జీవుని వేదన అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారి. జీవుని వేదన రెండు ఏకమై అంటాడు ఆయన. జీవుని వేదన అంటే తన్నేస్తోంది లోపల. నువ్వు పోవాలి పోవడానికి పుట్టావు, ఏంటిది కొట్టావు, ఇంకా చూస్తావేంటి, వాడు రాళ్ళేతే ఈ లోపల ఉంటుంది. అందుకే రావణాసురుడు మండోదరి చెప్పినా వినలేదు. మండోదరి సవాల్ చేస్తుందండి, మామూలుగా కాదు. సీత నాకంటే అందమైందా, నాకంటే విద్యావత, నాకంటే గొప్ప వంశం, తీసుకురా నిలబెట్టి ఉంటుందండి ఆవిడ సాహసం అది. అందుకని ఆవిడని పతివ్రతలో చేర్చారండి. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తథా. సీతకి ఏ స్థానం ఇచ్చిందో మన సంస్కృతి, మండోదరికి ఆ స్థానం ఇచ్చింది. ఎక్కడ దేవతలు, రాక్షసులు, ఆర్యులు, ద్రవిళ్ళు అని మాట్లాడతారండి, అర్థం లేని మాట. సీతకి ఏ స్థానం ఇచ్చిందో మండోదరికి ఆ స్థానం ఇచ్చి నిద్ర లేవగానే మండోదరులు తలుచుకుని నమస్కారం చేయరా అని చెబుతుంటే రాక్షసులను అవమానించామంటారు, ద్రవిడ జాతి అంటారు. ఎక్కడ పుట్టిస్తారని సిద్ధాంతాలని తెలియక మాట్లాడడం తప్పితే. వ్యక్తి ప్రవర్తనకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది హిందూ ధర్మం. కులానికి, మతానికి, ప్రాంతానికి, స్త్రీత్వానికి, పుంస్త్వానికి దేనికి ఇవ్వలేదు. నీ క్యారెక్టర్ వాట్ ఆర్ యూ ఈజ్ ఇంపార్టెంట్. నీ ప్రవర్తన ఏమిటో మాకు. మండోదరు గొప్ప సాధ్వి, రాముడి సీతను శపించగలిగిన సాధ్వి, కానీ సహనంతో ఆగింది. గాంధారి శపించింది, అంతే తేడా. అంతవాడు కాబట్టి ఇలా ప్రవర్తించాడు. అందుకని ఇప్పుడు ఇన్ని ఇంద్రియానీకం చిత్తమును గెలవనేరవు. నువ్వు ఇంద్రియాలను గెలవలేవు, లోకాలన్నీ గెలిచావు. నీకు ఎందుకు ఈ అవస్థ వచ్చిందంటే తండ్రి నాకు అర్థమవుతున్నది. లోకాలన్నీ గెలిచావు, దేవలోకం గెలిచావు, మర్త్యలోకం గెలిచావు, మానవలోకం గెలిచావు, స్వర్గలోకం గెలిచావు, పాతాళ లోకం గెలిచావు, అన్నీ గెలిచావు. ఇంద్రియానేకం పంచేంద్రియాలు త్వక్చక్షు జ్ఞాన చక్షు శ్రోత్రాలు కానీ, వాక్పాణి పాదపాయు ఉపస్థాలు కానీ, అన్నిటికీ మూలమైన మనస్సు కానీ గెలిచావా?
లోకములన్నీ గడిజలోన జయించినవు అడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. ఇది మనకి కూడా నిత్యము పారాయణ చేసుకుని ఆచరించవలసిన పద్యం, మనకు కూడా ఉపయోగపడే పద్యం, బాగా ఉపయోగపడుతుంది. మన నిజంగా మన జీవితంలో మన వారు శత్రువులు వీరు శత్రువులు వీరి వల్ల దెబ్బతున్నాం, వాడు కనుక అప్పుడు నాకు కోఆపరేట్ చేసి ఉంటేనా నేను ఆపరేట్ చేసేవాడిని నేను ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ ఎవడు కోఆపరేషన్ మీద నువ్వు ఆధారపడ్డామంటే నువ్వేం మనిషివయ్యా అసలు? వాడు ఆపరేట్ చేస్తాడు, కోఆపరేట్ చేస్తాడు, నీకెందుకది, నీ మాట నీ పని ఏదో నువ్వు చేయరాదా? మన జీవితంలో దెబ్బతిన్నప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాం. గెలిచామనుకోండి అందరూ కాదన్నా సరే నేను చేశా బా ఈయన ఒక్కడే చేసినట్టు. ఇక్కడ ఇదే అహంకారం మనిషికి. మన గెలవడానికి కొందరు సహాయం ఉంటుంది, ఓడిపోవడానికి కూడా కొంత పాత్ర ఉంటే ఉండొచ్చు. రెండూ మనది కాదని వదిలేస్తే అయిపోయాయి. గెలవగలిగించోడు గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, ఓడిపోతే అనుభవం మిగులుతుంది. గెలవడానికి మొదటి మెట్టే ఓటమి, ఓడినవాడు ఎవడు గెలవలేడు కూడా. ఓటమి అనుభవం ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్, దాంతో గెలుస్తాం, ఏం ప్రమాదం లేదు. అలా ఉండాలి. అందుకని ఇంద్రియాలను గెలవలేకపోయావయ్యా, నిన్ను భీకర శత్రువులు ఆరుగుల ప్రభిన్నులు చేసి ఇందాక చెప్పుకున్నాం మనం, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య, అవి 6. ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు. ఇంకా వాడు తట్టుకోలేక ఎక్కడున్నాడు రా నీ దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపించగలవా అని విజయవాడ పడమట్లో నాస్తిక్ కేంద్రం వాళ్ళు అడిగినట్టే అడిగాడు. నాస్తిక్ కేంద్రం వాళ్ళు ఒకసారి ఓ సభ పెట్టారు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఓ చెలోక్తి చెప్పేవారు. నాస్తిక మహాసభలు పెట్టారు, ప్రపంచ నాస్తిక మహాసభలు. 3 రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేశారు. వచ్చారు వాళ్ళందరూ లేడో వాళ్ళ ఇష్టం అంతా మాట్లాడారు. తర్వాత పత్రికల వాళ్ళు వచ్చి సమావేశం పెట్టి ఏమంటే నాస్తిక మహాసభలు బాగా జరిగాయి అన్నట్ట, దేవుడి దేవాలు బాగానే జరిగాయి అన్నట్టు. అంతే, వాళ్ళకు కూడా దేవుడే దిక్కు. అలవాటు పడ్డారు ఈ దేశంలో, ఏదైనా అంతే. ఇంకా దేవుడి దేవాలు మాకు ఎలా జరిగాయి మాకు అర్థమైందండి, దేవుడి దేవాళ్ళు బాగా జరిగిన నాస్తిక సభలో రాశారు. అంత అలవాటు పడిపోయారండి ప్రాణులు, ఇంకో మాట రాదు ఇక్కడ, అంతే లెక్క. అందుకే నేను ప్రత్యక్షంగా కనపడాలంటాడు నాస్తికవాదులు అంతా. హిరణ్యకశిపుడు వాళ్ళకి ప్రతినిధి అంత అందకండి. నాకు ప్రత్యక్షంగా, ప్రత్యక్షం అంటే అర్థం ఏంటండి, విడదీయండి పదం. ప్రత్యక్షం అంటే కంటికి ఎదురుగా ఉన్న వస్తువు అండి నాకు అర్థం కాదు. నా మటుకు నాకు కళ్ళజోడు ఉంటే కానీ కనపట్లా. నీకు దేవుడు ఎలా కనపడతాడు? కళ్ళజోడు ఉంటే కానీ అక్షరాలు కనపడట్లేదు. మనుషులు కూడా కనపడడం కష్టంగా ఉంది కొంతమందికి. నీకు దేవుడు ఎలా కనపడతాడు? కనపడితే ఎలా గుర్తుపడతావు? అందుకనే మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? వేదమే స్పష్టంగా చెబుతుంది, మనుషులు ఎప్పుడూ దేవుణ్ణి మనిషి రూపంలోనే ఊహిస్తారు. అందుకే మన దేవతలందరూ మనుషులుగానే ఉంటారు సాధారణంగా. అంతేకాదు మన దేవతలందరూ మగవాళ్ళు పంచెలు కట్టుకుంటారు, ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే మనం అలాగే ఉండేవాళ్ళం, ఇప్పుడు కాదు, పూర్వం, వన్స్ అపాన్ ఏ టైం. ఎందుకని ఇప్పుడున్న యువతరం కనుక దేవుళ్ళను సృష్టిస్తే వాడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టిస్తాడు, ఇంకోలా ఆలోచన రాదు. అది ఒక కుక్కకి దేవుడున్నాడనే నమ్మకం కలిగితే ఖచ్చితంగా ఆ దేవుణ్ణి కుక్క రూపంలోనే నమ్ముతుంది, నమ్మదండి, సిద్ధాంతం అది. అందుకని మన హిందూ దేవతలందరూ పంచెలు కట్టుకుంటారు, కిరీటాలు ఎందుకు పెట్టుకుంటారు? మన మహారాజులు పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఇతర మతాల్లో దేవతలను మీరు గమనించండి, వాళ్ళు ఏదో గొర్రెలను కాసుకుంటారు, కిరీటం అది ఉండదు. అక్కడ మనుషులు అలాగే ఉంటారు. కొన్ని మతాల్లో పరలోకం అంటారు, నేను ఎవరినే అండాలా కానీ ఉన్న విషయం చెబుతున్నా, చమత్కారాన్ని. పరలోకం అంటారు. పరలోకంలో ఏముంటుందంటే ఎప్పుడూ ప్రవహించే ఏరులు కాలువలు ఉంటాయి. ఎందుకంటే అరేబియాలో పుట్టింది, అక్కడంతా ఎడారి, చచ్చారు వాళ్ళు పాపం బాధపడి. అందుకని పరలోకం అలా పుట్టించారు. ఇక్కడ ఎడారి నీళ్లు ఉండవు, అందుకని పరలోకంలో నీళ్లు పెట్టారు. మనకేమిటి, ఆడవాళ్ళు మనకు ఎదురుగా కళ్ళెదురుగానే చాలా అందంగా ఉంటారు, తర్వాత క్రమంగా ముసలివాళ్ళు అయిపోతుండే, ఇక్కడో ముడత ఇక్కడో పెడతా వస్తూ ఉంటాయి. వీడికి అలా కుదరదు, అలా నిత్య యవ్వనంలో ఉండే భార్య కావాలి. అందుకే మన స్వర్గాల్లో రంభ ఊర్వశి ఉంటారు, నిజంగా ఉండరు. మన సృష్టి అది. ఇక్కడ ఇది మనం తట్టుకోలేకపోతున్నాం. మనం ఇక్కడ మృత్యువు భయపడతాం, అందుకని అక్కడ అమరత్వాన్ని సృష్టించాం. మనం ముసలితనానికి భయపడతాం, అందుకని ముసలితనం లేని దేవతలను సృష్టించాం, దానికోసం అమృతాన్ని సృష్టించాం. అంతా మన సృష్టి, మొహమాటం లేకుండా. స్వర్గ నరకాలన్నీ నీ మనస్సులో ఉన్నాయి మిత్రమా, ఇంకెక్కడా లేవు. అవి ఆలోచించుకుంటే సరిపోతుంది. నీ మనస్సులో ఉన్నాయి మొత్తం. నీకు ఇక్కడ ఏది లేదో అక్కడ కావాలి. అందుకని సృష్టించుకొని రాసుకున్నావు కథలన్నీ ఓ ప్రచారం చేసుకుంటున్నావు. ఇక్కడ అసలు ఇదంతా ఒక్కటే. నాకు ఎందుకు వచ్చింది ఇది? ఈ శరీరంతో ఏం పడుతున్నామో అక్కడికే నిజంగానేనండి రంభ దొరికిందే అనుకుందామండి. అక్కడ ఇంకోటి దొరకడా దానికి? అక్కడ మళ్ళీ మా ఇద్దరికి పోటీ రాదా? అంతేనా? ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇక్కడ సరిపెట్టుకోలేమా? ఇప్పుడు ఇంతకంటే రంభ ఏమిటి అక్కడ? లేనిపోని గొడవ. ఇలా ఆలోచిస్తే ఆ వాంఛ్యం ఉండదు మనిషికి.
ఇంత మనం చేసుకున్నది ఇది. అందుకని ఇంద్రియాలను గెలవడంలో ముఖ్యమైన మాట. అందుకే మనిషి ఎప్పుడు ప్రత్యక్షంగా కనపడి, ప్రత్యక్షంగా ఏం కనపడుతుందో నువ్వు గుర్తుపడతావా? నీ దేవుడు ఎక్కడున్నాడు రా అని అడిగితే అప్పుడు చూడండి, సరిగ్గా మనం పూర్వం చెప్పుకున్నది గుర్తుపెట్టుకోవాలి. ఈయన వరాలు కోరినప్పుడు ఈయన వాడిన సమాసాలు ఏమిటి, ఇప్పుడు ప్రహ్లాదుడు వాడుతున్న సమాసం దేవుణ్ణి నిరూపించడానికి ఏమంటున్నాడంటే, తండ్రి ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పమంటావా, ఎక్కడ లేడు అని అడుగు చెబుతా అన్నాడు. ఎందుకంటే తక్కువ ప్రదేశాలు ఉండొచ్చు, బహుశా ఒకటో రెండో దేవుడు లేనివి, అవి చెప్పడం తేలిక. ఎక్కడున్నాడంటే ఏం చెప్పమంటావు? కలడంభోతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటంగలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేల ఈయాయడన్ ఇందుగలడందులేడిన సందేహము వలదు ఇందుగలడందులేడిన సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందం దేగలడు దానవాగ్ర నీ వింటే. ఇంత నమ్మకంతో చెప్పాడు, భక్తి ఆవేశంతో. కలడు అంభోతి సముద్రంలో ఉన్నాడు, కలండు గాని గాలిలో ఉన్నాడు, కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ భూమిలో ఉన్నాడు, కలడు అగ్నిన్ దిశలన్ అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్ళ నిశలను పగల ఉన్నాడు, రాత్రి ఉన్నాడు, ఖద్యోత చంద్రాత్మలను ఖద్యోత సూర్యుల్లో ఉన్నాడు, చంద్రాత్మ చంద్రుల్లో ఉన్నాడు, కలడు ఓంకారమునం అకార ఉకార మకార సంయుక్తమైన ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు పురుషులు స్త్రీలు అని మాట్లాడతామండి, మరో జెండర్ని మనం మర్చిపోయేవాడిని. దుర్మార్గం మన మనస్సు. నపుంసకులు అంటారండి, వాళ్ళు ఏం పాపం చేశారని నాకు అర్థం కాదు, ఎంతసేపు తిట్టడానికి వాడతారు వాళ్ళని. నపుంసకుల్లో మహామేధావులు ఉన్నారు, రథసారథులు ఉన్నారు, పూర్వం సారథ్యానికి వాడేవారు, నాట్యం నేర్పడానికి వాడేవారు. నపుంసకులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. రాజుల అంతఃపురాల్లో వారిని కాపలా పెట్టేవారు. కంచుకి అంటారు. కంచుకం అంటే రవిక మొగాడు తొడుకోడు, ఆడ తొడుకున్నది. కంచుకము ధరించిన వాడు కంచుకి. సంస్కృత నాటకాలంట అంతటా కంచుకు ప్రవేశించిన మహారాజా జయము అంటాడు. కంచుకంటే ఆడ నపుంసక భటు అంతఃపురాల దగ్గర కాపలా పెట్టారు. పేడి అర్జునుడు ఆ వేషం ధరించాడు, బృహన్నల నాట్యం నేర్పాడు. బృహన్నల అంటే అర్థం ఏమిటో తెలుసా? నల అంటే నరహ, రలయోరభేదక. నరహ అంటే మానవుడు, బృహన్నర అంటే చాలా పెద్ద మానవుడు, పెద్ద మొగాడు అంటే మొగాడు కాదని అర్థం. అదో భాష. చాలా పెద్ద మొగాడు అంటే మొగాడు కాదు అని. పేదవాడికి దరిద్రుడి గురించి చెప్పాలంటే ఆయనకు అబ్బో ఎంత ఉందో అని సాగదీసినట్టు ఏం లేదని అర్థం. అక్కడ మామూలుగా ఉందో చెప్పచ్చు కదా. అలాగే బృహన్నల అంటే ఇంత పెద్ద మొగాడు అంటే అసలు మొగాడు కాదు, ఆ పేరు పెట్టారు. అందుకే తేడా. నపుంసకులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారండి. ఈవేళ మనం తిట్టడానికి వాళ్ళని వాడుకుంటున్నాం, కానీ నిజానికండి వాళ్ళకి ఏది చేత కాదండి. బరువులు ఎత్తగలరు, మొయ్యగలరు, అన్ని పనులు, వ్యవసాయం పనులు, వ్యాపారం పనులు అన్నీ చేయగలరు. ఒక్క సంతానాన్ని కనడం ఒక్కటే కదండి వాళ్ళ వల్ల కాంది. బహుశా మనకి చేతనైంది కూడా అది ఒక్కటే అనుకుంటాను నేను. వాళ్ళకి ఏది చేత కాదో మనకి చేతనైంది కూడా అది ఒక్కటే కదా. అందులోనే మన ప్రజ్ఞ అంతా. పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్య అని అందులోనే మన ప్రజ్ఞ. ఇంకేదైనా చేసామా లోకానికి ఉపకారం? జనాభా పెంచడం తప్ప. అందుకని వాళ్ళని తిట్టాలా? తిట్టితే భగవంతుడిని తిట్టినట్టే. భాగవతం చెబుతున్నవాడు ఎప్పుడూ హిజ్రాలను కానీ ఇతర థర్డ్ జెండర్ వాళ్ళని కానీ మనం అవమానించి మాట్లాడకూడదు, ఎవరితోనూ పోల్చకూడదు. గౌరవంగా నపుంసకులను వాడచ్చు, హిజ్రాలు అని వారు ఏది వాడమంటే అది వాడచ్చు. తిట్టుపదంగా వాడాల్సిన అవసరం లేదు. త్రిలింగ వ్యక్తులందు పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలని భగవత్ స్వరూపమే. అంతటంగలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే ఎలా ఈయాయడన్. ఇక్కడ అక్కడ వెతకడం ఎందుకయ్యా అన్నాడు. సరిగ్గా ఈ పద్యాన్ని మీరు గాలిన్ కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రఫల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాళిని మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. దాంతో పోల్చండి. అప్పుడు మీకు ఓ మాట చెప్పాను నేను, గుర్తుంటుంది పెద్దలకి. పోతన గారు విచిత్రమైన సమాసం వాడాడు. గాలిన్ కుంభిని అవన్నీ బాగానే ఉన్నాయి. భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ అని బహుపద ద్వంద్వ సమాసం వాడు. ఓదానికి లింక్ లేదు, లంకె లేదు అక్కడ. ఇంగ్లీషులో లింక్ అంటారు, తెలుగులో లంకె అంటారు. తేడా ఏమి లేదు, ఒక అనుబంధం లేదు. అనుబంధం లేని సమాసం అక్కడ వాడాడు. ఇక్కడ ప్రహ్లాదుడి మాటల్లో చూడండి, స్పష్టత, క్లారిటీ. భక్తుడికి క్లారిటీ ఉంటుంది, నాస్తికుడికి స్పష్టత ఉండదు, భగవంతుడి మీద విశ్వాసం. అందుకే ఈయన వాడిని సమాసాలు ఎలా ఉన్నాయి? కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, అది అనుప్రాస. అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, పగలు రాత్రి కలిపి వాడాడు.
పైగా దిశ నిశ అనుప్రాస పోతన గారికి చాలా ఇష్టమైంది. అంతేకాదు కద్యోత చంద్రాత్మ, అక్కడ సూర్యుడు అనగానే మానవుడు అన్నాడు, ఆదిత్య నర అన్నాడు. ఇక్కడ కద్యోత చంద్రాత్మ, సూర్యుడు పక్కన చంద్రుడు ఇచ్చాడు. అంటే ద్వంద్వ సమాసం పక్క, పగలు నిశ, రాత్రింబగలు, అది సరిపోయింది. అగ్నిని దిశలని, అక్కడ దిశలు విచ్ఛిన్నాంతలు అన్నాడు, ఇక్కడ అగ్నిని దిశలు అన్నాడు. త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు, అన్ని పదాలు స్పష్టంగా ఉన్నాయి, సమాసభరితంగా సుగంధభరితంగా ఉన్నాయి. కారణం ప్రహ్లాదుల మనస్సు స్పష్టంగా ఉంది. అందుకని స్పష్టమైన మాటలు, స్పష్టమైన భాష. హిరణ్యకశ్యపుడు మనస్సు అస్పష్టంగా ఉంది, అందుకని అస్పష్టమైన భాష. బెమ్మెర పోతన గారికి నమస్కారం, భాషా పితామహుడికి నమస్కారం. ఎక్కడో సందేహం వచ్చింది నాకు, తర్వాత తీరిపోయింది. మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సందేహం కలిగించి తీరుస్తా. పై పద్యంలో కలడంబోధి కలండు గాలి ఆకాశస్థలిన్ దిక్కులను పగలగ్ని కలడగ్నిన్ దిశలను పగలన దిశలను ఖద్యోత చంద్రాత్మలను కలడు ఓంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతడన్ గలడీశుండు గలండు తండ్రి అన్నప్పుడు వెదుకంగా నేల ఈయాయడని అన్నాడు. వెతకడం ఎందుకు అనవసరంగా అన్నాడు, అంతే కదా. తర్వాత పద్యంలో ఏమన్నాడు, ఇందుగలడందులడిన సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడనే సందేహం అక్కర్లేదు, చక్రి సర్వోపగతుండు, అన్నింట్లోనూ ఉన్నాడు. ఇప్పుడు మనకి సరదాకి వంట పదార్థాల్లో సర్వోపగతుడు అంటే ఎవరో తెలుసా, ఉల్లిపాయ. అది లేకుండా కూరలు చేయడం చేత కాదు, అంచేత ఉల్లిపాయ భగవంతుడితో సమానం, అన్నిట్లోనూ బారేస్తారు బట్టికి. వంకాయ కదే, టమోటా కదే, కర్మ కాలితే పప్పులో కూడా అదే. ఉల్లిపాయ లేకుండా కూర ఏమిటి, అది పెద్ద విచిత్రం కొంతమందికి అక్కడ. అంచేత ఈ భూలోకంలో ఈ కాలంలో సర్వోపగతులు ఎవరంటే చక్కెర కాదమ్మా, అది కూడా చక్కెరే. ఉల్లిపాయ చక్రాలు ఉంటాయి, చక్రాలకి తరుగుతారు కదా, అంచేత చక్కెర అంటే ఉల్లిపాయ. ఉల్లిపాయ లేకుండా మనం ఏం చేయలేం కదా, చేయొచ్చు, చాలా చేయొచ్చు మరి. అంచేత సర్వోపగతులు అన్న, అటువంటి సర్వోపగతులు ఎందెందు వెతికి చూసిన అందందేగలడు అన్నాడు. పై పద్యంలో వెదుకంగా నేల అన్నాడు పోతన్న గారు, కింద పద్యంలో వెతికి చూస్తే దొరుకుతాడు. వెదుకంగా నేల అని నువ్వే చెబుతావు, వెతకడం మానేయమని. వెతికితే దొరుకుతాడు, ఎందుకు వెతకాల మానేయాలా, ఇది సందేహం. సాహిత్యాన్ని ఈ దృష్టితో అధ్యయనం చేయాలి. మామూలు వాడు చేయకపోవచ్చు, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులు చెయ్యాలి, లేకపోతే మామూలు వాడికి తేడా ఏమిటి. పైన వెదుకంగానే ఎలా అంటే వెతకద్దనే కదా, కింద వెతకి చూసిన అంటే వెతకమనే కదా. ఏం చెప్తున్నాడు పోతన గారు మనకి, వెతకాలి. ఎలా వెతకాలి, ఒక 10వ తరగతి కుర్రాడు ఫోన్ వాడుతున్నాడు, తండ్రిని పీకి పెండెట్టేసేసి. ఇంటర్మీడియట్ కుర్రాడు, డిగ్రీ కుర్రాడు ఫోన్లు వాడతారు కదా. అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా అప్పుడెప్పుడు కొత్తగా వచ్చిన కాలంలో చెప్పుకుందాం. ఫోన్ వాడుతున్నాడు, అది బేసిక్ ఫోన్, మామూలు నా దగ్గర ఉంటుందిగా ఫోను, శాంసంగ్ డొక్కు ఫోను, అదే వాడతాడు. ఆన్ ఆఫ్ తప్ప ఏముండవు అందులో, మనకు అవసరం లేదు. అదే అప్పుడు అదే కొనిచ్చా, అదే ఎక్కువ. దానికే వాళ్ళ నాన్న రెచ్చిపోతున్నాడు, నీకు ఫోన్ ఎందుకు, నీకు ఫోన్ అందులో ఉన్నా అందరికి ఉందండి. ఓసారి వాడు బడికి వెళ్తుంటే అది కనపడలేదు, కట్టేశాడు, ఎక్కడ పెట్టాడు, ఇంకో కనపట్టలేదు. ఎక్కడో పెడతారు కదా మన వాళ్ళు ఫోన్, ఇంకా స్నానానికి వెళ్ళినా ఫోన్ ఉండాల్సిందే కదా. అబ్బే శ్రీ మహావిష్ణు శంఖచక్రాలైనా వదులుతాడు కానీ మనం ఈ స్మార్ట్ ఫోన్ వదలం. ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తాడేమో, ఇప్పుడు కొంపలు అంటుకుపోతాయేమో. అప్పుడు కూడా తల్లి కూడా మాట్లాడాల్సిందే, ఎక్కడో పెట్టేసాడు, పోయింది. అక్కడికి ఈ తండ్రికి చెబితే ఫోన్ చేసుకోరా, ఏమైనా ఫోన్ చేశాడు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాహనం చేస్తే కదా వచ్చేది, ఎంత వెతికినా దొరకలా. తల్లికి చెప్పాడు, అమ్మ నా ఫోన్ లేదు, నా ఫోన్ లేదు. ఫోన్ లేకపోతే ఏమైందిరా, కాలేజీ నాకు కుదరదమ్మా, ఉండాలి, నీకు ఏం తెలుసు, నాకు బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి. తల్లి వెతికిందండి, వీడు గంటసేపు వెతికినా దొరకని ఫోను తల్లికి 5 నిమిషాల్లో దొరికింది. అమ్మ గంటసేపు వెతికినా ఫోన్ దొరకలేదు, నాకు నీకెలా దొరికింది అంటే, నువ్వు ఫోన్ అనుకుని వెతికావమ్మా, నేను 25,000 బడ్జెట్ అనుకుని వెతికానమ్మా. అది వెతకడంలో తేడా. ఈ ఫోను దొరక్కపోతే 25,000 నష్టం అనుకుని వెతికితే ఏదైనా దొరుకుతుంది, మట్టి బట్ట కూడా దొరుకుతుంది, బంగారం దొరకదు. మనం ఆ దృష్టితో వెతకాలి. పర్వాలేదులే, పోయినా పర్వాలేదు, ఇంకోటి కొనుక్కోవచ్చు, అసలు పోవడమే మంచిదేమో, కొత్తది కొంటారు అన్నట్టుగా ఆలోచిస్తే దొరకదు. అది నీకు దొరకాలని లేదు కదా. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చండి, మెలుగుగా ఉన్నవాడిని ఎవడు లేపుతాడు? మెలుగుగా ఉండి లేవడం ఇష్టం లేని వాడు లేపలేము, నిద్రపోయేవాడిని లేపచ్చు, కత్తి పెట్టి పొడిచి లేపచ్చు అవసరమైతే. నిద్రపోయి మెలుగుగా ఉన్నవాడిని ఎలా లేపుతాం? వస్తువులు పోయినప్పుడు వెతికే విధానం ఎలా ఉండాలి, దొరికి తీరాలి. ఎందుకు పోవాలి అసలు? మనం ఖర్చు పెడితేనండి, భార్యాభర్త ఇష్టపడితే 1,00,000 రూపాయలు దానం ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, ఇద్దరికీ ఆదాయం ఉండి పెట్టుకుందామంటే జల్సా పెట్టుకోవచ్చు. కానీ మనకు తెలియకుండా ఇంట్లో 10 రూపాయలు పోయినా ఇద్దరిలో ఎవరో ఒకరు దోషే, పట్టుకోవలసిందే ఆ వ్యవహారం, లేకపోతే కుటుంబాలు నిలబడం. తెలియకుండా డబ్బులు పోవడానికి వీలేదు.
ఎవరు తీశారు? కొడుకా, కూతురా? మా అబ్బాయి బంగారం అనక పోయి ఉండొచ్చు. ఇవాళ 10 రూపాయలు, రేపు 10 లక్షలు పోతాయి. అది తేలాల్సిందే. అవసరమైతే 10 రూపాయలు నన్ను అడకపోయావా, ఎందుకు తీసావు అని దండించాల్సిందే. అశ్రద్ధ చేసాము అంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. మనకు తెలిసి ఇవ్వడం వేరండి. దానం ఇస్తాం, ఖర్చు పెట్టుకుంటాం అనుకున్నాం, ఇద్దరం కూడా తప్పే ముందు పెట్టుకుంటాం, మనం ముందు ఖర్చు పెట్టుకుంటాం, లేదా ముందు దానం ఇచ్చుకుంటాం. తెలియకుండా పోయిందంటే మాత్రం అది ఇద్దరిలో ఎవరో ఒకరిది అసమర్థత, అయితే ఇద్దరిది కూడా. భగవంతుణ్ణి ఎలా వెతకాలి అంటే ఆ తల్లి చెప్పినట్టుగా, నాయన నువ్వు ఫోన్ అనుకుని వెతుకవు, నేను 25,000 బడ్జెట్ అనుకుని వెతికి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయరా, 4Gలు 5Gలు వచ్చాయి. నువ్వు ఇది పోతే అది కొనమంటావు. మీ నాన్నకి నువ్వు అంటే వ్యామోహం నాయన కొంటాడు. మరి ఎంత ఖర్చు అయిపోతుంది ఇక్కడ? అందుకని నేను వెతకబట్టి దొరికిందిరా. భగవంతుడు కూడా దొరక్కపోతే నేను ఉండలేను, దొరక్కపోతే నేను ఉండలేను, దొరక్కపోతే నేను ఉండలేను, నా బతుకు అయిపోయినట్టే అని వెతికితే దొరుకుతాడు. అంతే తప్ప దొరికితే ఓసారి బాగుండే, ఎందుకైనా మంచిది ఇవాళ శుక్రవారం కూడాను అని సాగదీస్తే దొరకడు. శుక్రవారం వక్రవారం ఆయనకు తెలియదు. అందుకే ప్రహ్లాదుడికి దొరికాడు. అప్పటికీ హిరణ్యకశిపుడు బెదిరించాడు. ఇక్కడ అక్కడ స్పష్టంగా కుదరదు. నేను చెబుతున్నాను, నాస్తికులు ఇలాగే మాట్లాడతారు. అదిగో ఆ స్తంభం ఉంది స్పష్టంగా, ఈ స్తంభంలో నీ దేవుడు ఉన్నాడా అన్నాడు. అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉండడా అన్నాడు ఆయన. అంతే. అప్పుడు ప్రవక్తల గారు చెబుతారండి ఓ పద్యంలో, హరి సర్వాకృతులంగలండనుచు దైత్యేంద్రుండు భాషింప అంటాడు. అది ప్రహ్లాదుండు భాషింప. అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు చెబుతూ ఉంటే, అయితే ఈ స్తంభంలో చూపించగలవా, ఎక్కడ చూపించగలవా, ఎక్కడ చూపించగలవా, గద పట్టుకునినా సభామంటపంలో తిరుగుతున్నట్టు ఎక్కడ కొడదావా అని. వెంటనే విష్ణుమూర్తి అనుకున్నట్ట అన్ని చోట్ల ఉన్నమాట ఆయన నిజమే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? హిరణ్యకశ్యపుడు నమ్మాలి అంటే నరసింహాకారం ధరించాలి. ఎందుకని వీడు పగలు చంపొద్దు, రాత్రి చంపొద్దు, బయట చంపొద్దు, లోపల చంపొద్దు, ఆయుధంతో చంపొద్దు, ఆయుధం కాని దాంతో చంపొద్దు, గాలిలో చంపొద్దు, నేలలో చంపొద్దు అన్నాడు. తగిన ప్రదేశం వెతుక్కోవాలి, తగిన రూపం ధరించాలి. అందుకని సగం మనిషి అయ్యాడు, సగం మృగం అయ్యాడు. పగలు చంపలేదు, రాత్రి చంపలేదు, సంధ్యావేళలో చంపించాడు, ఇంట్లో చంపలేదు, బయట చంపలేదు, గడప మీద చంపించాడు, గడప మీద చంపాడు. ఆయుధాలతో చంపలేదు, ఆయుధాలు కాని దాంతో చంపలేదు. గోళ్ళు ఆయుధాలు అంటే, గోళ్ళు ఆయుధాలు అయితే అందరినీ అరెస్ట్ చేయవలసిందే, ఆయుధాలు దాచుకున్నామని. గోళ్ళు ఆయుధాలు కాదు, కానీ ఆపద వచ్చినప్పుడు గోళ్ళు కూడా ఆయుధాలు అవుతాయి. ఇంకేం లేనప్పుడు ఏం చేస్తాం? మరి రెక్కేస్తాం. గోళ్ళు ఆయుధమా కాదా అంటే అవసరమైనప్పుడు అవుతుంది, మామూలుగా కాదు. గోళ్ళను ఎవరు ఆయుధాల పట్టికలో రాయరు. అంచేత ఆయుధం కానిది ఆయుధం అయినది అయిన గోళ్లతో చెప్పాడు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో చెప్పాడు, ఇంటా కాదు, బయట కాదు, గడప మీద చెప్పాడు. అంటే ప్రహ్లాద చరిత్ర మనకు అందిస్తున్న సందేశం, మృత్యువును ఏ రకంగా మనం జయిద్దామని ప్రయత్నించినా ఏదో ఒక రకంగా అది వస్తుంది. ఆ ప్రయత్నమే అనవసరం. హిరణ్యకశిపుడు వచ్చింది మనకి రాదా? అందుకని ఈయనేం చేసేట, వీడు దుంపతగా ఇప్పుడు వీడైనా కనపడడం మామూలే. స్తంభ రూపంలో ఉన్నది కూడా నేనే, మైకు రూపంలో ఉన్నది నేనే. కానీ స్తంభ రూపంలో ఉన్న విష్ణువు వాడు నమ్మడు. వీడు అనుకున్న రూపంలో కనపడితేనే నమ్ముతాడు. నాస్తికుడు మాటలు అలా ఉంటాయి. కంటికి కనపడడం అంటే అర్థం అది. అందుకని నరసింహాకృతి నుండే నచ్యుతుడు. అక్కడ మొత్తం సభామంటపం అంతా ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, వీడు ఎక్కడ కొడతాడో మొత్తం హాలంతా నరసింహరూపమే ధరించేస్తారు. కొట్టిన చోట నుంచి బయటపడేలాగా. అది ప్రహ్లాదుని అదృష్టం, హిరణ్యకశిపుని అదృష్టం. అప్పుడు వాడు స్తంభాన్ని భేదించగానే నరసింహస్వామి బయటికి వచ్చాడు. ఎలా ఉన్నారండి? నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమగా. కేవల హరి ఆకారము కాదు, నరరూపముగా, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియుగాదు, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియుగాదు, మానవాకారము కేసర్యాకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. మాయారచితముగు యథార్థము అనే మాటలో శంకరాచార్య స్వామి అద్వైత సిద్ధాంతం అంతా ఇవిడించారు. పోతన గారు ఒక్క మాటలో భాగవతం యొక్క పారమ్యం అద్వైతమే తప్ప మరొకటి కాదు. వెర్రి మాటలు చెప్పద్దు. ఇతర మతాలుగా అద్వైతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవేవి భాగవతం చెప్పలేదు, అద్వైతం మాత్రమే చెప్పింది. అందుకే నేను కంఠోక్తిగా బహిరంగ సభలో చెబుతున్నా, సిద్ధాంతం అంటే అద్వైతమే, జగద్గురువు అంటే శంకరాచార్య మాత్రమే. సమస్య ఇదే. హరిమాయా రచితముగా యథార్థం ఎలా ఉందంటే నరమూర్తి కాదు. మనిషి అనుకుందామా అంటే సింహం, జూలు అన్నీ ఉన్నాయి. కేవలం హరిమూర్తి కాదు. అలాగని సింహమే అనుకుందామంటే కింద కాళ్ళు పంచగట్టుకున్నాడు శుభ్రంగా. రామరాజు అంచకచ్చు పంచే కట్టాడు ఇక్కడ. మనిషి అనుకోవందామంటే సింహం పైన సింహం ఆకారం, సింహం అనుకుందామంటే కింద మనిషి ఆకారం. అంతే. కేసరియాకారం, మానవాకారము కేసరియాకారము ఉన్నది, మనిషి ఆకారం ఉంది, కేసరాకారం ఉంది. ఇది ఎలా ఉందంటే హరి మాయారచితముగు యథార్థము చూడను. ఇది యథార్థమే కానీ మాయారచితం. ఈ సృష్టి అంతా యథార్థమే కానీ మాయారచితం. అదే అద్వైతం.
సృష్టి లేదు అని శంకరాచార్య చెప్పలేదండి. కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే కనబడుతుంటే లేదంటారు ఏమిటండి, అదేం సిద్ధాంతం, కనబడింది లేదని ఆయన అనలేదండి. జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య, జగన్ నాస్తి అనలేదు, గమనించాలండి. నాస్తి వేరు, మిథ్య వేరు. జగన్ నాస్తి అనలేదు శంకరాచార్య, అంత అమాయకుడు కాదు. జగత్తు లేదనలేదే ఆయన, జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే అర్థం ఏంటి, ఉన్నట్టు కనబడుతోంది, ఉందో లేదో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఉండదు, తెలియకపోతే ఉంటుంది. తెలియటయే మోక్షము, తెలివి లేకపోవటయే బంధము. త్యాగరాజు మాట తెలిసి రామచింతన చేయవే మనస. తెలిసి అంటే అర్థం అది. అంటే హరిమాయా రచితం ఒక యథార్థం అంటే ఆ రూపం ఒక్కటి కాదు, మనందరి రూపాలు, ఈ జగత్తంతా కూడా ఇది యథార్థమే. ఇదేమిటిది, శుభ్రంగా 7 రోజులు ఇక్కడ సప్తాహం చెబుతున్నాను. ఏమండి ఇదంతా మాయండి అని సంభావన కూడా మాయ అంటే కొంపలు అంటుకుపోతాయి. మాయంటే అలాగా చెప్పాం కదా. అంచేత యథార్థమే, వారు ఇచ్చేది వారు ఇవ్వాల్సిందే, నేను పుచ్చుకునేది పుచ్చుకోవాల్సింది. కానీ నాకైనా వారికైనా దృష్టం ఏమిటంటే ఈ ఇవ్వడం ఏమిటి, ఆ మాటలకి ఇది ఏమిటి అని వారు భావిస్తారు. నాకు తెలుసు ఈ మాటలకి ఇది ఏమిటి అని వారు భావించాలి. నేను ఏదో ఈ మాత్రం కష్టానికి ఎంత వచ్చింది చాలు, భగవంతుడు దయ, లేకపోతే ఈ మాటలకి ఎన్ని రూపాయలు వస్తాయా, ఇలా కుటుంబాలను పోషించుకోగలుగుతామా, ఇదేమి ఏ రకంగా శ్రమపడ్డాం, హాయిగా పట్టుబట్టలు కట్టుకుని ఇక్కడ కూర్చుని గడికి మంచినీళ్ళు తాగుతూ ఇంతమంది కూర్చుంటే మాడుతున్నాం, ఏసీ హాల్లో ఏం లోపమా, ఏమైనా రాళ్ళు కొట్టామా, బండరాళ్ళు కొట్టామా, వ్యవసాయం పని చేసామా, వాళ్ళు ఎవరికి ఆదాయం రావట్లేదే, ఈ భావన నాకు ఉండాలి. ఇది మాయారచితము యథార్థం. వారు ఇచ్చింది ఎక్కువ అనే భావన నాకు ఉండాలి, ఇచ్చింది తక్కువ అనే భావన వారికి ఉండాలి. అప్పుడు మంచి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా. మీకైనా అంతే, కష్టపడితే వచ్చింది, అబ్బే మనం ఏదో పడ్డాము భగవంతుడి దేవాలు ఇదేనా వచ్చింది, అంతే ఉండాలమ్మా. అసంతృష్టి ప్రవేశించింది అంటే అది ఎటుదారి తీస్తుందో తెలియదు. అందుకని ఒక్కసారి నరసింహ స్తోత్రం చేసి 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారదావదఘనాకులభీకరోరుజ్వలావళీభిః అతిదగ్ధతనూరుహస్య త్వత్పాదయుగ్మసరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్ర ఝషోపమస్య ప్రోత్కంపిత ప్రచుర తాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సర్ప విషదిగ్ధమహోగ్ర తీవ్ర దంష్టాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారివాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఖ బీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గగనైచరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రచురార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బద్వాగళే యమభట బహుతర్జయంతక స్వామిన్ బద్వాగళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో. బద్వాగళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం అన్యైశ్చ సింధుతనయామవలం యతిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.